ఇవ్వగలము పరిశుద్ధుడా, ఏమిచ్చి మీ రుణము మేము తీర్చగలము తండ్రి? ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చలేము. ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చలేము యేసయ్యా. తీర్చలేనటువంటి ప్రభువా కార్యాన్ని మా జీవితంలో మీరు చేశారు. రుణము తీర్చలేని కార్యాన్ని మీరు చేశారు తండ్రి. సిలువలో మరణించారు ప్రియుడా. సిలువలో మీరు మరణించుట ద్వారా మా జీవితాలలో వెలుగులు నింపారు తండ్రి. నీకు వందనాలు. మీరు మరణించుట ద్వారా మా జీవితంలో, మా కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో విలువను కలగచేశారు ప్రియుడా. నీకు వందనాలు. వెలుగైనటువంటి జీవితాలుగా మార్చారు ప్రియుడా. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ఉదయ కాలంలో నీ సన్నిధికి వచ్చిన మా అందరితో మీ దాసుడుగా ఉన్న పాత్రల నుండి మీరు మాతో మాట్లాడి బలపరచండి నా తండ్రి. నీ హృదయాంతరంగము మేము తెలుసుకోవాలి. నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన విధానాన్ని ఇదిగో ఈ పాత్రల నుంచి మీరు మాకు తెలియపరచండి. దేవానికి స్తోత్రాలు. నీ ఆలోచన తెలియపరచబడుతుండగా, నీ తలంపులు తెలియపరచబడుతుండగా, నీ ఉద్దేశములు తెలియపరచబడుతుండగా మేము మరింత ఆనందము కలిగి ఉందుముగాక, మరింత సంతోషము కలిగి ఉందుముగాక, మరింత అభిషేకము కలిగి ఉందుముగాక, ఆత్మలో మరింత ఉజ్జీవము కలిగి ఉందుముగాక. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా నా తండ్రి ఏదో తెలియని ఆనందము, సంతోషము, ఉజ్జీవము మాకు కలుగునుగాక, మేము కలిగి ఉందుముగాక. మీరే మాతో మాట్లాడి బలపరచు, మహిమ పొందుకొనమని చదవబడిన వాక్యాన్ని మీకు అప్పగించుకుంటూ, మీరు ఈ వాక్య భాగంలో నుంచి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నా ప్రభువా, ఆశతో వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకొనమని, వారి ప్రాణాత్మ దేహంలో తృప్తిపరచబడి సంతోషముతో గంతులు వేసి అనుభవంతో తిరిగి వెళ్ళుదురుగాక. ఎటువంటి కష్టములతో, ఎటువంటి బాధలతో వచ్చి ఉన్నారు, మీరు మాట్లాడుతున్న మాట ద్వారా బిడ్డలు ఆదరణ పొందుదురుగాక, ఆదరణ పొందుదురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా చెప్దాం ఒకసారి, సంతోషంతో చెప్దాం ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తనలు 43వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 43వ కీర్తన. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరచేయనిమ్ము. అవి నాకు నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము. అవి నాకు త్రోవను చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. దేవుడు ఈ దినమున మనందరితో ఒక నూతనమైన ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మినవారు గట్టిగా స్తోత్రం చేయండి ఒకసారి. దేవుడు నాతో మాట్లాడాలి అన్న ఆలోచనతో వచ్చిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన మనందరితో మాట్లాడుతుండగా మనము ఆదరణ పొందుదుముగాక. ఆయన మనందరితో మాట్లాడుతుండగా ఆత్మలో ఉజ్జీవమును పొందుదుముగాక. ఆయన మనందరితో మాట్లాడుతుండగా ఆత్మలో వరములు కలిగి ఉందుముగాక. ఆయన మనందరితో మాట్లాడుతుండగా ఆయన మాట ద్వారా మనము ఒక తెలియనటువంటి సంతోషములోనికి ఆత్మలో మనము వెళ్ళుదుముగాక. హల్లెలూయా. ఈ 42వ కీర్తన, 43వ కీర్తన, 44వ కీర్తన, 45వ కీర్తన, 46వ కీర్తన కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన భాగము. ఈ కీర్తన భాగంలో నుంచి దేవుడు ఒక అద్భుతమైన పాఠాన్ని మనకి ఈ రోజున నేర్పించుచున్నాడు. కోరాహు కుమారులు అడుగుతున్నారు. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే,
నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, నేను నీ పరిశుద్ధ పర్వతానికి రావాలని కోరుకుంటున్నాను. నీ నివాస స్థలమునకు నేను రావాలని కోరుకుంటున్నాను. నీ పరిశుద్ధ పర్వతములోకి లేక నీ నివాస స్థలమునకు నేను రావాలి అంటే నేను రాలేను. నా జ్ఞానముతో లేక నా ఆలోచనతో నేను రాలేను. నేను నీ పరిశుద్ధ పర్వతములోకి నీ నివాస స్థలములోకి నేను రావాలి అంటే అది నా వల్ల కావడం లేదు. ఈ లోకంలో నీ బిడ్డగా నేను జీవిస్తున్నాను కానీ, ఈ లోకంలో నీ బిడ్డగా నేను బ్రతుకుతున్నాను కానీ, నీ నివాస స్థలములోనికి నీ పరిశుద్ధ స్థలములోనికి రానివ్వకుండా అనేకమైనవి నన్ను ఆపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను నీ యొక్క పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కి రావాలి అంటే, నీ నివాస స్థలములకు నేను రావాలి అంటే, ఇదిగో నీ సన్నిధిలో నుండి నీ వెలుగు నీ యొక్క సత్యము నా దగ్గరకు నువ్వు పంపిస్తే నేను రాగలను అని మాట్లాడుతున్నారు కోరాహు కుమారులు దేవునితో. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని వెలుగు దేవుని యొక్క సత్యము కావాలని కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారు దేవుణ్ణి. ఎందుకు దేవుని వెలుగుని దేవుని యొక్క సత్యమును కావాలని కోరుకుంటున్నారు? ఆయన సన్నిధిలో నుండి మా దగ్గరకు నీ వెలుగుని నీ సత్యాన్ని పంపించమని కోరుకుంటున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నారు. దేవుని సన్నిధిలో నివాసం ఉండాలని కోరుకుంటున్నారు. వారు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు కనుక దేవునిని అడుగుతున్నారు, సహాయాన్ని వేడుకుంటున్నారు, సహాయాన్ని అడుగుతున్నారు. నీవు సహాయం చేస్తేనే, నీ వెలుగుతో నీ సత్యముతో నీవు సహాయం చేస్తేనే ఎక్కలేనటువంటి నీ పరిశుద్ధ పర్వతం మీదకి మేము ఎక్కగలము, నీవు ఉండేటువంటి నివాస స్థలానికి మేము రాగలము అని కోరుకుంటున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతములోనికి లేక దేవుని యొక్క నివాస స్థలములోనికి వాళ్ళు వెళ్ళలేకుండా అడ్డుగా ఉంటున్నాయి చాలా. వాళ్ళు ఏ అడ్డును బట్టి దేవుని సన్నిధిలో వెలుగు కావాలని కోరుకుంటున్నారు, సత్యం కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు దేవుణ్ణి అడిగారు? 42వ కీర్తన భాగంలో చూస్తే అక్కడ మనకు ఒక అంశం కనబడుతుంది. 42వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. చాలండి. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు నేను తృష్ణగొనుచున్నాను. దేవుని సన్నిధి నేను ఎప్పుడు చేరుదునా అని నా ప్రాణం ఆశపడుతుంది అని కోరాహు కుమారులు కోరుకుంటున్నారు. ఎప్పుడు దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని వాళ్ళ ప్రాణం అంట తహతహలాడుతూ ఉన్నదంట. అయితే వారు వెళ్ళలేకపోతున్నారు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేకపోతున్నారు, దేవుని పర్వతంలోకి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు ఎంతో ఇష్టపడుతున్నారు, వాళ్ళు ఎంతో ఆశపడుతున్నారు. దేవుని పరిశుద్ధ స్థలములోకి నేను వెళ్ళాలని, దేవుని యొక్క నివాస స్థలములోకి నేను వెళ్ళాలని వాళ్ళు ఆశపడుతున్నారు. కానీ వారి వల్ల చేడ కావడంలా, వారి వల్ల కావడంలా. ఎందుకని వారి వల్ల కావడం లేదు? దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీదకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు? 6వ వచనం చదవండి, 5వ వచనం చదవండి ఒకసారి. 42వ కీర్తన
5వ వచనం చదవండి. నా ప్రాణము నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. చూడండి, ఇక్కడ కోరా కుమారులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. వారి ప్రాణం అంట కృంగిపోతూ ఉన్నదంట. వారి ప్రాణము కృంగిపోతూ ఉన్నది. కోరాహు కుమారుల యొక్క ప్రాణము ఎందుకు కృంగిపోతూ ఉన్నది అంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ అయితే ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలని ఆశపడుతున్నారు. దేవుని యొక్క నివాస స్థలంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నారు. వారి ప్రాణం ఎంతో నీటి వాగుల కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వారి ప్రాణము దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు ఆశపడుతుంది. అయితే వారి ప్రాణం అంట కృంగిపోతూ ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనివ్వడం లేదు. ఈ లోకంలో వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, సందర్భాలు దేవుని పరిశుద్ధ స్థలానికి, పర్వతానికి ఎక్కనివ్వకుండా అడ్డుగా నిలబడి వారి జీవితాన్ని వెనకకు లాగుతూ ఉన్నాయి. వారు దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నారు. కానీ వారి వల్ల కావడంలా. కానీ దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్న మాట ద్వారా వారి జీవితంలో దేవుడు ఏ అద్భుతమైతే చేసి వారిని పరిశుద్ధ పర్వతంలోనికి నడిపించాడో, ఆయన ఉండేటువంటి నివాస స్థలంలోనికి నడిపించి ఉన్నాడో, అదే విధముగా మనందరినీ కూడా దేవుడు నడిపించునుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని, దేవుని సన్నిధిలో నివాసం ఉండాలని, దేవుని సన్నిధిలో ఉజ్జీవంగా ఉండాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలని మనం ఎంతగానో ఆశపడుతుంటాము. కానీ ఎన్నో అడ్డుబండలు, ఎన్నో సమస్యలు మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి. దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని, దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలని మన ప్రాణము తహతహలాడుతూ ఉంటుంది. కానీ ఏదో ఒక సందర్భము, ఏదో ఒక కష్టము మన జీవితాన్ని, మనలో పొంగుతున్నటువంటి ఆ ఆనందాన్ని అణిచివేస్తూనే ఉంటాయి, వెనుకకు లాగేస్తూనే ఉంటాయి. దేవుని పరిశుద్ధ పర్వతంలోనికి, దేవుని నివాస స్థలములోనికి వెళ్ళనివ్వకుండా వెనుకకు లాగేస్తూనే ఉంటాయి. వాటన్నిటి గురించి ఇదేనా మన దేవుడు ఒక పరిష్కారం కలిగినటువంటి మాటలతో మనతో మాట్లాడబోతున్నాడు గాక. ఆమేన్. ఎవరెవరైతే, ఎవరి జీవితంలో అయితే దేవునిలో ఎదగాలనుకుంటున్నారో, దేవునిలో స్థిరంగా ఉండాలనుకుంటున్నారో, దేవునితో పాటు దేవుని రాజ్యంలో చేరాలని కోరుకుంటున్నారో, వారందరి జీవితంలో దేవుడు అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నాడు గాక. ఎన్ని ఆటంకాలు వారి జీవితంలోకి వచ్చినా, ఎన్ని అడ్డుబండులు వారి జీవితంలోకి వచ్చినా, దేవుడు వాటన్నిటిని కూడా పటాపంచలు చేసేటువంటి ఒక గొప్ప అభిషేకములతో కూడినటువంటి వాక్కులను ఈ దినమున దేవుడు విడుదల చేయబోతూ ఉన్నాడు గాక. ఆయన తన వాక్కుతో తెలియపరుస్తున్న ప్రతి మాట ద్వారా గొప్ప విడుదల 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 దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు గాక. హల్లెలూయా. కోరాహు కుమారులు ఎందుకు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నారు? వాళ్ళ గురించి తెలుసుకునే ముందు ఒక మాట నేను అడుగుతాను. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఏమని కోరుకుంటారంటే, ఏదో ఒక సందర్భంలో వారికి వచ్చిన కష్టాన్ని బట్టో, వారికి వచ్చిన బాధను బట్టో దేవుడు అనేవాడు ఉంటే, వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, హైందవులైనా, ఎవరైనా సరే, క్రైస్తవులైనా కోరుకునేది ఒక్కటే, దేవుడు అనేవాడు ఉంటే మాకున్న ఈ కష్టంలో నుండి, మాకున్న ఈ బాధలో నుండి మమ్మల్ని విడిపించి ఆయన ఉండేటువంటి విధానంలోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలని కోరుకుంటారు. వాళ్ళు అలా కోరుకుంటున్నప్పుడు మరి దేవుని సన్నిధికి వాళ్ళు వెళ్ళగలరా? వాళ్ళ బలముతో, వాళ్ళ జ్ఞానముతో, వాళ్ళకున్న చాతుర్యముతో, వారికున్న డబ్బుతో, వారికున్న ఆస్తితో దేవుని రాజ్యానికి వారు చేరగలరా? చేరలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి దేనిని వారు ఉపయోగించినా సరే దేవుని సన్నిధికి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి, దేవుని యొక్క నివాస స్థలములోనికి వెళ్ళలేరు.
వెళ్ళలేరు. ఇక్కడ కోరాహు కుమారులు కూడా అదే మాట్లాడుతున్నారు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపిస్తాయి. అంతేకాదు, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకు చేరడానికి అవి నన్ను తోడుకొని పోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ వెలుగు, నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ సత్యాన్ని నీవు పంపించు అని కోరాహు కుమారులు అడుగుతున్నారు. కాబట్టి దేవుడు వారి దగ్గరకు వెలుగును పంపించాడు, దేవుడు వారి దగ్గరకు సత్యమును పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో ఒకరిని దేవా నువ్వు పంపించు, ఏదో ఒక అద్భుతం చెయ్యి, నన్ను నీ రాజ్యానికిలోకి తీసుకుని వెళ్ళు అని లోకములు మనుషులు కోరినట్లుగా కోరాహు కుమారులు కూడా కోరారు. ఇంతకీ కోరాహు అనేటువంటి వ్యక్తి ఎవరై అంటే, మోషే దగ్గర, అంటే మోషే అనబడినటువంటి ఒక దైవజనుని దగ్గర 30 లక్షల మంది సంఘములో ఒక 270 మంది సంఘ సభ్యులను చీల్చేసి దేవుని సేవకుడిగా ఉన్న మోషేకి విరోధంగా ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఏం చేశాడంటే, అతను ఆయనకు విరోధంగా కార్యకలాపాలు జరిగించడం ప్రారంభించాడు. దానికి దేవుని ఉగ్రత అతని మీదకు వచ్చి అతనితో పాటు ఉన్నటువంటి 270 మంది కూడా చనిపోయారు. అయితే వారు చనిపోవడానికి ముందుగా ఆ కోరాహు కుమారుల యొక్క తల్లి ఏమని చెప్తుందంటే, మీరు వెళ్ళి మోషే గారి దగ్గర ఉండండి అని చెప్పినప్పుడు ఆ చిన్న వయసులోనే వాళ్ళు వచ్చి మోషే దగ్గర, దేవుని దగ్గర ఎదుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే దగ్గర ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు యవనస్తుల వయసుకు వచ్చేసరికి దేవునిలో బలంగా పుంజుకున్నారు, దేవునిలో బలంగా ఎదుగుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వారి జీవితంలో పొందుకున్నటువంటి సమస్యలు మనం గమనిస్తే, ఇదిగో మీ నాన్న కోరాహు మోషేకి విరోధంగా జీవించాడు, కొంతమందిని తయారు చేశాడు అని కోరాహు కుమారులను ఈ సంఘములో ఉన్నటువంటి వారే, ఎవరు చెప్పండి, ఈ సమాజంలో ఉన్నటువంటి వారే ఏం చేశారంటే, వారిని సూటి పోటీ మాటలు ఈ 30 లక్షల మందిలోనే ఏ నాయకుడిగా ఉన్నటువంటి మోషే, ఏ మోషే అయితే 30 లక్షల మందిని నడిపించుకుంటూ వెళుతున్నాడో ఆ మోషే వీరిని బలపరిచి, వీరిని స్థిరపరిచి, నిలబెట్టి ముందుకు తీసుకుని వెళుతుంటే సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కోరాహు కుమారుని బలహీనపరిచేస్తున్నారు. అవన్నీ విన్న వీళ్ళు, మీ నాన్న ఇలా చేశాడు, మీ నాన్న ఇలా చేశాడు, మీ నాన్న ఇలా చేశాడు అని కోరాహు కుమారులతో మాట్లాడుతున్నప్పుడు కోరాహు కుమారులు తల్లి లేక తండ్రి లేక ఏం చేయాలో అర్థం కాక మోషే నీడలో ఎదుగుతున్నప్పుడు మెల్లమెల్లగా మోషేను కూడా కలవనివ్వకుండా, మోషే దగ్గరికి వెళ్ళనివ్వకుండా, మోషేతో పాటు దేవుని సన్నిధిలో గడపనివ్వకుండా, మోషేతో పాటు దేవుని సన్నిధిలో కూర్చుండనివ్వకుండా ఉన్నటువంటి చుట్టుపక్కల వారందరూ కూడా కోరాహు కుమారుల్ని వెలివేశారన్నమాట. అలా వెలివేసినటువంటి సందర్భంలో కోరాహు కుమారులు ఏం చేయాలో అర్థం కాక దేవుని సన్నిధిలో వెళ్ళాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, జీవము గల దేవుని సన్నిధిలో ఉండాలని వారి ప్రాణమంట దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వాళ్ళు ఆశపడిపోతున్నారట, తహతహలాడిపోతున్నారట. మోషే గారు చక్కగా తిన్నగా సీనాయి కొండ మీదకి వెళ్ళేవాడు, దేవునితో మాట్లాడేవాడు, వచ్చేవాడు. ఆయన మాట్లాడుతుంటే దేవుడే మాట్లాడుతున్నట్లుగా ఉండేది ఆ అనుభవము. ఆయన నోట్లో నుంచి వస్తున్న మాటలు వింటుంటే సంతోషంగా ఉండేది ఆయన పక్కన కూర్చొని. ఇప్పుడు ఆయన పక్కన కూడా కూర్చొని చేస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధంగా కోరాహు కుమారులను ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు. ఆ దేవుని బిడ్డలుగా ఉన్న వారందరి సమాజంలో ఉన్న కొందరు అలా ఇబ్బంది పాలు చేస్తుంటే కోరాహు కుమారులు ఎక్కడ ఉంటే అక్కడ, ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ దగ్గర, యవనస్తులు ఉంటే యవనస్తులు, చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు అక్కడ మీ నాన్న ఇలాగంటగా, మీ నాన్న ఇలాగంటగా, మీ నాన్న ఇలాగంటగా, మా నాన్న తప్పు చేస్తే మేమేం చేసాము, దేవుని సన్నిధికి రాకూడదా, దేవుని మాటలు వినకూడదా అని వాళ్ళు అంటుంటే వాళ్ళని ఇంకా అనేకమైన మాటలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు.
ఆ బాధలో, ఆ కష్టములు, ఆ నష్టములు, ఆ వ్యాధిలో వాళ్ళ ప్రాణము నీరు గారిపోతుందట. మాట్లాడుతున్నారు 42వ కీర్తన భాగంలో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, చాలామందికి సత్యం గురించి వాళ్ళు తెలియకుండా ఉన్నప్పుడు, దేవుని గురించి తెలియకుండా ఉన్నప్పుడు, మేము మోషే గారితో పాటు ఉండి దేవునిలో ఎదిగాము, మేము మోషే గారితో పాటు ఉండి దేవునిలో బలపడ్డాము, మేము స్థిరంగా ఉన్నాము. అయితే వాళ్ళని మేము చాలామందిని దేవుని యొద్దకు నడిపించిన వారముగా ఉన్నాం. మేము ఎవరినైతే దేవునిలోకి నడిపించామో వారే మమ్మలను ఇబ్బంది పాలు చేస్తున్నారని కోరావు కుమారులు మాట్లాడుతున్నారు. 3వ వచనము చూడండి ఒకసారి. నేను చదువుతాను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరముకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు? నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మందిని నేను నడిపించాను, కానీ వాళ్ళే నన్ను అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని, ఇరుగు పొరుగు వారి ద్వారా తెలుసుకొని, మీ తండ్రి ఇలాగంట కదని మాట్లాడుతున్నప్పుడు నా ప్రాణము నాలో కృంగిపోతుంది, నీరు గారిపోతుంది అని ఆయన బాధపడుతూ ఉన్నారు. కోరావు కుమారులు బాధపడుతున్నారు, ఏడుస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ 43వ కీర్తనలోకి వచ్చేసరికి మాట్లాడుతున్నారు. 3వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు? 43వ కీర్తన 1వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. 43వ కీర్తన 1వ వచనం చదవండి ఒకసారి. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. చాలండి, మాకు న్యాయం చేయి తండ్రి. మేమందరము కూడా నీ బిడ్డలమే, మేమందరము కూడా నీ సమూహమే. కానీ నా ప్రాణము కృంగిపోయేలాగా నీ సమూహము ద్వారా, నీ బిడ్డల ద్వారానే నాకు కలుగుతున్నది. నీ సన్నిధికి నేను వచ్చుచున్నాను, కానీ నీ సన్నిధిలో నేను ఉండలేకపోతున్నాను ప్రియుడా. నీతో మరింత దగ్గరగా చేరువ కాలేకపోతున్నాను తండ్రి. నన్ను నీవు బలపరచవా అని కోరావు కుమారులు దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుకుంటూ, దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ, నీవు మాకు న్యాయం చేయాలి, నీవు మాకు న్యాయం చేయాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. 3వ వచనంలోకి వచ్చేసరికి నీ వెలుగును, నీ సత్యమును నువ్వు పంపిస్తే గనుక ఇదిగో నీ దగ్గరకు రావడానికి, నీ పరిశుద్ధ పర్వతములోకి రావడానికి, నీ నివాస స్థలములోనికి రావడానికి నీ వెలుగు నాకు సహాయము చేస్తుంది, నీ యొక్క సత్యము నాకు సహాయము చేస్తుంది. ఈ లోకంలో ఎవ్వరు నాకు సహాయము చేయలేరు, ఈ లోకంలో ఎవరు నాకు ఆదరణ ఇవ్వలేరు, ఈ లోకంలో ఎవరు నా కన్నీరు తొడవలేరు, ఈ లోకంలో ఎవరు నన్ను లేవనెత్తలేరు, ఈ లోకంలో నాకు ఎవరు కూడా ఉజ్జీవమును కలగజేయలేరు. ఈ లోకంలో ఎక్కడా మాకు ఆదరణ లేదు, ఏ ప్రదేశంలో మాకు ఆదరణ లేదు. ఈవెన్ నా అనుకున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా, అయిన వాళ్ళ దగ్గర కూడా నాకు ఆదరణ లేదు. కేవలం నాకు నీ నివాస స్థలములోనే, నీ యొక్క పరిశుద్ధ పర్వతములోనే. కనుక నేను ఇమ్మీడియట్లుగా ఇప్పటికప్పుడే నీ సన్నిధికి నేను వచ్చేయాలి, నీ పర్వతంలోకి నేను వచ్చేయాలి, నీ నివాస స్థలంలోకి మేము వచ్చేయాలి అని కోరావు కుమారులు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో ఇప్పటికప్పుడే మేము నీ నివాస స్థలములోనికి, నీ పరిశుద్ధ స్థలములోకి రావాలంటే నీ సన్నిధిలో నుండి నీ వెలుగు, నీ సత్యము అక్కడ బయలుదేరాలి. అర్జెంటుగా రావాల్సిందే, అర్జెంటుగా నీ వెలుగు రావాల్సిందే, అర్జెంటుగా నీ సత్యము రావాల్సిందే. ఇలాంటి జీవితంలో కృంగిపోతూ, నలిగిపోతూ, విసిగి వేసారిపోయినటువంటి నాకు నీ వెలుగు అవసరం తండ్రి, నీ సత్యము అవసరము తండ్రి. నేను నడవలేకపోతున్నాను, ఈ జీవిత యాత్ర చేయలేకపోతున్నాను, ఈ ప్రయాణం నా వల్ల కావడం లేదు నా తండ్రి. ఈ లోకంలో ఈ జీవితము, ఈ దుర్భరమైన జీవితము నేను బ్రతకలేకపోతున్నాను, ఈ జీవిత యాత్ర నేను కొనసాగించలేకపోతున్నాను. ప్రియుడా, నీ వెలుగు నా దగ్గరకు రావాలి, నీ సత్యము నా దగ్గరకు రావాలి, నీ వెలుగు నా దగ్గరకు రావాలి,
నీ సత్యము నా దగ్గరకు రావాలి అని కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సత్యము ఎవరి ప్రాణములైతే కృంగిపోయాయో, ఎవరి జీవితాలైతే విసికి వేసరిపోయాయో, ఎవరి ప్రాణాలైతే, ఎవరి బ్రతుకులైతే, ఎవరి జీవితాలైతే సూటి పోటీ మాటలతో నలిగిపోతూ ఉన్నావో వారందరి కృంగిపోయిన ప్రాణములను తెప్పరిల్ల చేయడానికే ఈ లోకములో వెలుగును సత్యమును పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కోరాహు కుమారుల జీవితంలో ఉన్నటువంటి విసిగి వేసారిపోయినటువంటి ప్రతి విధమైన అడ్డుబండలన్నింటినీ కూడా అధిగమించేటువంటి బలము, స్థైర్యము, శక్తిని, ఆదరణను, ఓదార్పును, నడిపించే బలమును ఆయన వెలుగు ద్వారా, ఆయన సత్యము ద్వారా దేవుడు కలగ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వెలుగు, దేవుని సత్యం ఏం చేస్తుందంట? త్రోవ చూపిస్తుందంట. విసికి వేసైపోయినటువంటి వారి జీవితంలో ఒక మంచి మార్గానికి పునాది వేసాయట. వారు ఏ మార్గంలో నడవాలో పునాది వేసాయట. వారు ఏ మార్గంలో ముందుకు కొనసాగాలో పునాది వేసాయట. వారు ఏ విధంగా బలం కలిగి ఉండాలో పునాది వేసాయట. వారు ఏ విధంగా జ్ఞానం కలిగి ఉండాలో పునాది వేసాయట. వారు ఏ విధంగా అభిషేకం కలిగి ఉండాలో పునాది వేసాయట. ఆ దేవుని వెలుగు, ఆ దేవుని సత్యము వారి జీవితంలో అద్భుతము చేయగా మన జీవితంలో కూడా అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాయి గాక. ఆ దేవుని వెలుగు, ఆ దేవుని సత్యము కోరాహు కుమారుల జీవితంలో ఏ విధముగా అయితే అద్భుతాన్ని చేసి చూపించాయో మన జీవితంలో కూడా అద్భుతాన్ని చేసి చూపించబోతూ ఉన్నాయి గాక. గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. మంచి మార్గాన్ని చూపించాయట, మంచి మార్గాన్ని చూపించాయట. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇదిగో వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, ఏదో ఒక విధంగా వాళ్ళని వాళ్ళు బలపరుచుకుంటూ ఏవండి 30 లక్షల మంది భోజనం చేస్తున్నారని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరితో పాటు సహవాసం చేస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళలో ఒకళ్ళే, కొంతమంది. పరిచర్య విస్తరించింది, గొప్పవాడైపోయాడు మోషే. 30 లక్షల మందిని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళనోట్ల ఆయనతో మాట్లాడదామంటే, దేవుని గురించి ఇంకా తెలుసుకుందామంటే ఆయన దగ్గరికి వెళ్ళనోట్లా. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆడవాళ్ళు కూర్చుంటే ఆడవాళ్ళ దగ్గర, మగవాళ్ళ దగ్గర కూర్చుంటే మగవాళ్ళు, పిల్లల దగ్గర కూర్చుంటే పిల్లల దగ్గర, ఏదో ఒక విధంగా వాళ్ళకి బాధ కలిగే సందర్భాలు ఎదురవుతున్నాయి తప్ప మరి బాధ కలిగినటువంటి సందర్భాలు లేని జీవితం వారి జీవితంలో లేదన్నమాట. అంత నష్టాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఎలాగ ఉన్నారంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ సందర్భంలో వాళ్ళు దేవుని వెలుగుని, దేవుని సత్యాన్ని బయలుదేరజేయమని అడిగారు. కాబట్టి ఆయన వెలుగు ఆ కోరాహు కుమారుని ఆ మాటల నుండి, ఆ సందర్భాల నుండి ఏ విధంగా తప్పించుకోవాలో వారికి మంచిగా త్రోవ చూపించి నడిపించేస్తున్నాయట. అంత మాత్రమే కాదు, ఆ మాటల నుండి, ఆ మనుషుల నుండి తప్పించుకునేటువంటి జ్ఞానాన్ని, ఆలోచన ఇచ్చి ఆయన వెలుగు, ఆయన సత్యము వారిని నడిపిస్తున్నాయట. ఎలా నడిపిస్తున్నాయట? ఆయన వెలుగు, ఆయన సత్యం అంట వాళ్ళని ఏ విధంగా వాళ్ళని పట్టుకొని తోడుకొని పోతున్నాయట. ఎక్కడికి? ఆయన పరిశుద్ధ స్థలములోనికి. ఆయన చెప్పండి, ఆయన పరిశుద్ధ స్థలములోనికి, ఆయన నివాస స్థలములోనికి ఆయన వెలుగు, ఆయన సత్యము వారిని తోడుకొని పోతా ఉందంట. ఎలాగా? ఎన్ని నిందలైనా వస్తున్నాయో, మీ నాన్నలాగా, మీ అమ్మలాగా ఇదిగో ఇలా చేశారంట కదా, మోషకి విరోధంగా ఇలాగ చేశారంట, అయినా అని వాళ్ళు మాట్లాడుతున్నా సరే ఈయన వెలుగు ఏం చేస్తుందంటే, ఆ దేవుని సత్యం ఏం చేస్తుందంటే, ఏం పర్లేదు రా, మనం దేవుని పర్వతానికి వెళ్ళిపోదాం, మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం కదా, దేవుడు ఉండే సన్నిధికి, నివాస స్థానానికి వెళ్ళిపోదాం కదా అని ఆయన వెలుగు, ఆయన సత్యము తోడుకుని వెళ్ళిపోతుందట. గట్టిగా చప్పడకూడదాం ఒకసారి. హల్లెలూయా. అటువైపు చూడవద్దు నువ్వు, ఇటువైపు చూడవద్దు నువ్వు, ఆయన పర్వతం వైపు చూడు, ఆయన నివాస స్థలం వైపు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మితే 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుకుందాం ఒకసారి. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న బిడ్డని, ఒక చంటి బిడ్డని, ఒక 6 నెలల బిడ్డని తల్లి ఎత్తుకొని రోడ్డు మీద వెళుతుంటే, ఆ రోడ్డు మీద వెళుతుంటే ఈ లోకంలో
కనబడేది, తన కంటికి కనబడేటువంటిది ఏది కనబడితే అది కావాలనుకుంటాడు, చెంకలో నుంచి దిగిపోవాలనుకుంటాడు, వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాడు. కానీ ఇదిగో ఎత్తుకున్నటువంటి తల్లి ఏం చేస్తుందంటే అక్కడ దిగితే అతనికి ప్రమాదమని, అక్కడ ఉంటే అతనికి నష్టం కలుగుతుందని, అక్కడ ఉంటే అతనికి కష్టం కలుగుతుందని అతన్ని దించనివ్వకుండా ఎత్తుకుని వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. ఆయన వెలుగు, ఆయన సత్యము కూడా ఈ చంటి బిడ్డని తల్లి ఎలాగైతే ఎత్తుకుని నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళిపోతుంటుందో, ఇదిగో ఆయన వెలుగు, ఆయన సత్యము కూడా మనల్ని కూడా అలాగే ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దిగనివ్వకుండా, ఎక్కడ పడిపోనివ్వకుండా ఆయన పరిశుద్ధ పర్వతం వైపే వెళ్ళిపోయినట్లుగా, ఆయన నివాస స్థలంలోనికి వెళ్ళిపోయినట్లుగా ఆయన వెలుగు, ఆయన సత్యము కుమారులను ఎలాగైతే ఎత్తుకొని వెళ్ళిపోయిందో మనల్ని కూడా ఈ లోకంలో ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నది గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనకున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఎప్పటికైనా సరే ఈ లోకంలో జీవించే 60, 70, 80 సంవత్సరాలే. ఆ 60, 70, 80 సంవత్సరాలలో మనం కోరుకునేటువంటిది, దేవునిలో బలముగా జీవించేటువంటిది ఎన్ని సంవత్సరాలంటే పట్టుమని ఒక 20 సంవత్సరాలేమో. ఆ 20 సంవత్సరాలు కూడా మనం ఏమని కోరుకుంటామంటే, దేవుని సన్నిధికి ఎప్పటికైనా నేను వెళ్ళిపోవాలని మనం కోరుకుంటాం. దేవుని సన్నిధిలోనే ఉండాలని మనం కోరుకుంటాం. ఒక 20 సంవత్సరాలు బాల్యము నుండి యవ్వన వయసు అనుకోండి, 20 సంవత్సరం నుండి 40 సంవత్సరం వరకు వివాహము, ఉద్యోగాలు, పిల్లలకు అంటాం. ఇదొక 20 సంవత్సరాలు అనుకోండి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఇంకొక 20 సంవత్సరాలు వేసుకున్నాం అనుకోండి, 60 సంవత్సరాల ముసలు అయిపోతాం. ఇంకా ఉన్నటువంటి 20 సంవత్సరాలు అంటే 70 లేక 80 సంవత్సరాలు బైబిల్ చెప్తుంది కదా. ఆ ప్రయాస ఎంత అంటే మందుల కోసమో, మాకుల కోసమో, మరణం కోసమో, ఎప్పుడు చనిపోతామని ఎదురు చూడటం కోసమే తప్ప ఇంకా వేరే విధానం ఉండదు. ఈ 80 సంవత్సరాల్లోనే మనకు అన్నీ అయిపోతుంటాయి. కాకపోతే ఎక్కువగా జీవించేది దేవుని రాజ్యంలోనే అని మానవుడిగా తెలుసుకొని ఆయనలో ఉంటే, ఎదిగితే, బలపడితే యుగయుగాలు ఆయనతో, ఆయన రాజ్యములో ఉంటాము గనక ఈ లోకములో బ్రతికి ఉండగానే మనం కోరుకోవాల్సింది ఒక్కటే, ఇదిగో నా తండ్రి, నేను నీ నివాస స్థలములో ఉండాలి, నేను నీ పరిశుద్ధ పర్వతములో నీ దగ్గర నేను ఉండాలి అని జీవించినటువంటి సమయంలో మనం దేవుని సన్నిధిలో కోరుకుంటే తప్పనిసరిగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది యవనస్తులుగా ఉన్నప్పుడు దేవునిలోకి రావడానికి ఇష్టపడరు. లోకంలో జీవించడానికి, లోకంలో బ్రతకడానికి, లోకంలో మునిగి తేలియటానికి సమయాన్ని, బలాన్ని ఎక్కువగా వెచ్చించి అందులోనే మునిగి తేలియాడుతూ ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకోనండి, వారికి ఉన్న సమయం అంతా వృధా చేసుకుంటారు. ఒకవేళ వివాహం అయిపోయిన తరువాత, మధ్య వయస్కులకు వచ్చేసిన తరువాత భార్యను చూసుకుంటాకి, పిల్లలను చూసుకుంటాకి, వాళ్ళకి మంచి జీవితం ఇవ్వడానికి వారికి 20 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఆ సందర్భంలో దేవుని దగ్గరకు రావడానికి కానీ, దేవుని దగ్గర ఎదగడానికి కానీ కోరుకోడు. అతనికి బలం ఉండగానే, జ్ఞాపకం చేసుకోండి, అతనికి ఒంటిలో బలం ఉండగానే, శరీరంలో జ్ఞానం ఉండగానే దేవునిలో ఉండాలి, దేవునిలో ఎదగాలి అని కోరుకుంటే మాత్రం తప్పనిసరిగా దేవుడు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చి చూపిస్తాడు, నిలబెడతాడు. ఏమందు బలం కలగజేస్తాడు, ఏమందు ఆశీర్వాదం కలగజేస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. గట్టిగా చెప్పగలుగుతాం ఒకసారి. ఈ 40 సంవత్సరాలు కూడా దేవుని కోరుకోకుండా ముసలి వయసు వచ్చేసిన తర్వాత దేవుని కోరుకుంటా ఉంటే అతనికి కలిగేదంతా కూడా నష్టమే. పిల్లలు చూస్తే ఇసుకుంటారు, మనవళ్ళు చూస్తే ఇసుకుంటారు, కోడలు చూస్తే ఇసుకుంటుంది, కొడుకు చూస్తేనేమో తెమ్మంది తేడు. అంత నష్టమే, అంత బాధ, అంత ఇబ్బంది, అంత ఇరుకు. అందుకనే ఒంట్లో బలం ఉండగానే దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి కోరుకుంటే, అయ్యా నీ వెలుగును పంపించు, నీ సత్యమును పంపించు అని నువ్వు దేవుణ్ణి కోరుకుంటే ఆయన వెలుగు, ఆయన సత్యము నువ్వు మధ్య వయస్కులో ఉండి అడుగుతావో, వృద్ధాప్యంలో ఉండి అడుగుతావో, నువ్వు మధ్య వయస్కులో బలం ఉండి అడగంగానే దేవుడు నీకు మేలు చేస్తాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు ఇంకా నీకు మేలు చేస్తాడు. నీ బిడ్డల ద్వారా, నీ కొడుకుల ద్వారా, నీ కొడల ద్వారా ఏ విధమైన నష్టము, కష్టము, ఇబ్బంది రాకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు, ఆరోగ్యమును కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వెలుగు, ఆయన సత్యము ఈ లోకంలో వారికి త్రోవ చూపిస్తుందట. సమాధానంగా ఎలా జీవించాలో త్రోవ చూపిస్తుందట. ఆరోగ్యముగా ఎలా జీవించాలో త్రోవ చూపిస్తుందట. దేవునిలో ఎలా జీవించాలో త్రోవ చూపిస్తుందట.
అంత ఆ విధంగా త్రోవ చూపించడం మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధ పర్వతములోనికి, ఆయన నివాస స్థలములోనికి తోడుకొని ఆయనతో పాటు ఉండేలాగా తీసుకుని వెళ్ళిపోతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో నీ ప్రయాణం నీ భార్యతో కాదు, ఈ లోకంలో నీ ప్రయాణం నీ భర్తతో కాదు, ఈ లోకంలో నీ ప్రయాణం నీ బిడ్డలతో కాదు, ఈ లోకంలో నీ ప్రయాణము డబ్బుతో, వెండితో, ఆస్తితో, పొలములతో, ఉద్యోగములతో కాదు. దేవుని వెలుగుతో, దేవుని సత్యముతో ఎప్పుడైతే నీ జీవిత యాత్రను కొనసాగిస్తావో అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదములు ప్రారంభమవుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టు ఒకసారి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి. ధైర్యంగా చెప్పండి నాతో పాటు. ఈ లోకంలో పక్క వారికి చెయ్యిచ్చి చెప్పండి ఒకసారి. ధైర్యంగా చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఈ లోకంలో నీ జీవిత యాత్ర నీ భార్యతో కాదు, నీ భర్తతో కాదు. చెప్పారా గట్టిగా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి నాతో కాదా? భార్య అడుగుతుంది నిన్ను, భర్త అడుగుతాడు నిన్ను నాతో కాదా అని. ఎవరితో అంటే ఆయన వెలుగుతో, ఆయన సత్యముతో. నీ యాత్ర చెప్పండి, నీ యాత్ర దేవుని వెలుగుతో, దేవుని సత్యముతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి. దేవుని వెలుగు, దేవుని సత్యము నీకు త్రోవను చూపిస్తుంది. ఈ లోకపు జీవిత యాత్రలో నీకు త్రోవ చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధ పర్వతమునకు, దేవుని నివాస స్థలమునకు దేవుని వెలుగు నిన్ను తోడుకొని పోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎలా జీవించాలో త్రోవ చూపిస్తుంది. దేవుని రాజ్యానికి నిన్ను అది తోడుకొని పోతుంది. అవునా కదా? ఈ లోకంలో ఉన్న కొడుకులైనా కూతుర్లైనా ఎక్కడి వరకు? హలో, ఈ లోకంలో ఉన్న కొడుకులైనా కూతుర్లైనా ఎక్కడి వరకు? కాటి వరకే. కానీ దేవుని వెలుగు, దేవుని సత్యము నిన్ను దేవుని పరిశుద్ధ పర్వతమునకు, దేవుని నివాస స్థలానికి తోడుకొని వెళ్ళిపోద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మీరు ఏం చేయాలంటే దేవుని వెలుగుని, దేవుని సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేన్ని పట్టుకోకపోయినా దేవుని వెలుగుని, దేవుని సత్యాన్ని మీరు పట్టుకుంటే మీ జీవితం ధన్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మంచిగా త్రోవ చూపించుకుంటూ నడిపిస్తుంది, దేవుని రాజ్యానికి నిన్ను తోడుకొని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇంతకీ దేవుని వెలుగు ఏం చేస్తుంది? మంచి త్రోవ చూపిస్తుంది, దేవుని పరిశుద్ధ పర్వతానికి తీసుకుని వెళుతుంది, దేవుని నివాస స్థలానికి తీసుకుని వెళుతుంది. దేవుని యొక్క నివాస స్థలానికి వెళ్ళనివ్వకుండా ఎన్ని ఆటంకాలైతే కోరహు కుమారులు ఆటంకపరచబడి వెళ్లకుండా నిరసించిపోయారో వాటన్నిటిలో నుండి దేవుని వెలుగు వారిని అధిగమించేలాగా చేసింది. దేవుని పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి కొన్ని అడ్డుబండ్లు ఉన్నాయి. ఆ అడ్డుబండల్ని అధిగమించాలంటే దేవుని వెలుగు, దేవుని సత్యం సహాయం చేస్తుంది. వాటిలో నుంచి నేను ఈ రోజున ఒక్క మాట సమయాన్ని బట్టి 2 మాటలు చెప్పి వాక్య భాగాన్ని ముగించేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వెలుగు, దేవుని సత్యము కోరహు కుమారులకు ఏం చేశాయి? వారిని ఏ విధంగా ఆయన పరిశుద్ధ స్థలంలోనికి, ఆయన పరిశుద్ధ పర్వతంలోనికి తీసుకుని వెళ్ళాయో లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు నేను మీకు చెప్పి ముగించేస్తాను. 4-5 మాటలు నేను రాసుకున్నాను. 2 మాటలు అక్కడ చెప్దాం అనుకున్నాను, కానీ అక్కడ చెప్పలేకపోయా. ఒక మాట కూడా ఇక్కడ చెప్తా. ఒక్క మాట అయినా 2 మాటలైనా సమయాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. చూద్దాం ఒకసారి పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. 9వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి నేను చదువుతాను, అందరూ నాతో కలిసి చదవండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణాఛాయ గల దేశ నివాసుల మీద
వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. రెండు చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుకుందాం ఒకసారి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుకుందాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎందులో ఉన్నారంటే చీకటిలోనే ఉన్నారు. ఈ లోకమంతా కూడా చీకటి లోకమే, పాప లోకమే. వారందరి మీదనట దేవుడు వెలుగును ప్రకాశింపచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, చీకటి అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచూ ఉన్నది అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. చీకటి అగాధ జలముల మీద దేవుని ఆత్మ ఏ విధంగా అల్లాడుతుంటుంది? ఒక పాస్టర్ గారిని ఆ పాస్టర్ గారు ఫ్రెండ్ అడిగాడట, మీ దేవుడు చాలా గొప్పవాడంట కదరా అని. ఆయన అన్నాడంట, ఆ పాస్టర్ గారు, అవును మా దేవుడు నిజంగానే గొప్పవాడురా అన్నాడంట. అయితే మీ దేవుడు నిజంగా గొప్పవాడు అంటే అవును అన్నాడు. మా దేవుడు నిజంగా గొప్పవాడని నువ్వు చెప్తున్నావు కదా, మా దేవుడు నిజంగా గొప్పవాడని నువ్వు ఎలా చెప్తున్నావని ఈ పాస్టర్ గారు తన ఫ్రెండ్ని అడిగితే ఆయన అన్నాడంట, మీ దేవుడు చీకట్లో ఉంటాడు కదా, అందుకని మీ దేవుడు వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది అన్నాడంట. అర్థమైందండి నేను చెప్పిన మాట? మీ దేవుడు వెలుగు కలుగు అనేదాకా కలగలేదంట. వెలుగు అంటే అప్పటి వరకు లోకమంతా చీకట్లోనే ఉన్నది, మీ దేవుడు కూడా చీకట్లోనే ఉన్నాడు అని నవ్వుతున్నాడంట. అప్పుడు అన్నాడంట ఈ పాస్టర్ గారు, అన్నాడంట, పిచ్చోడా, నా దేవుడే వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉన్న చోటుకి వెలుగు అవసరం లేదయ్యా అని చెప్పాడంట. బైబిల్ గ్రంథం తీసి ఏమని చెప్పాడంటే ఆయన, కోటి సూర్యులను కాంతిని మించిన తేజోమయుడు, సమీపించరాని తేజస్సులో ఉండేటువంటి వాడు నా దేవుడు, ఆయనకు వెలుగు అవసరం లేదు. మరి వెలుగు కలుగునుగాక అని కలుగునుగాక అని పలకంగానే వెలుగు ఎందుకు కలిగింది అని అంటే, చీకటిలో ఉన్న జనములకు వెలుగు కావాలి కాబట్టి ఆ చీకటిలో ఉన్నవారు ఎలా నడుస్తున్నారో, ఏ త్రోవన వెళుతున్నారో, ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళకు తెలియదు కనుక వారికి వెలుగు అవసరం కాబట్టి వెలుగు కలుగునుగాక అని పలికాడు నా దేవుడు. మీరందరూ చీకటిలో ఉన్నారు కనుక ఆ చీకటిలో నుండి వెలుగులోకి రావాలి కాబట్టి నా దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ వెలుగును కలిగించడానికి చీకటిలో ఉన్న వారికి త్రోవలు నడవడం అవసరం కాబట్టి దారి కనబడని వారందరికీ దారి చూపించడానికి నా దేవుడు వెలుగును పుట్టించాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యములో నడవడానికి, దేవుని మార్గంలో నడవడానికి, ఆ పరిశుద్ధ స్థలములోనికి చేరడానికి, ఆ దేవుని నివాస స్థలములోనికి ఈ లోకపు యాత్రలో మనం వెళ్ళాలి అంటే మనకి దారి కనబడదు గనుక, చీకటిలో ఉన్నవారముగా ఈ లోకములో ఉన్న ప్రజలందరూ ఉన్నారు గనుక వారందరి మీద దేవుడు వెలుగును ఉదయింపచేశాడు. చీకటిలో నడిచే జనముల మీద వెలుగును, గొప్ప వెలుగును ప్రకాశింపచేశాడు. ఆ వెలుగు వారికి త్రోవ చూపించింది, మోక్షానికి వెళ్ళే త్రోవను చూపించింది, నీతిలోకి వెళ్ళే మోక్షానికి దారి చూపించింది, జీవములోకి వెళ్ళేటువంటి దారిని చూపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానంలోకి వెళ్ళే దారిని చూపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప వెలుగు కలిగెను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటిలో ఉన్న వారి మీదకి దేవుని వెలుగు ప్రకాశించింది. ఒక చోట ఉంటుంది యోహాను సువార్తలో, ఆ వచనం చదువుతారు ఒకసారి. వెలుగు ఏం చేసిందంటే వారిని చీకటిలో నుండి వారిని వెలుగులోనికి, యోహాను సువార్త
చదవండి ఒకసారి. ఆ వెలుగు ఏం చేసింది చదవండి ఒకసారి. చదువు నాన్న. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక ఏమండి జీవపు వెలుగు కలిగి ఉండేనని దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి ఒకసారి. యేసుని వెంబడించేవారట జీవపు వెలుగు కలిగి ఉంటారట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసుని వెంబడించే వారందరూ కూడా జీవపు వెలుగు కలిగి ఉందురుగాక. చెప్పండి ఒకసారి. నేను జీవపు వెలుగు. చెప్పండి ఒకసారి. నేను అందరు నాతో పాటు చెప్పండి ఒకసారి. ఇలాగ వేసుకొని, నేను జీవపు వెలుగు కలిగి ఉన్నాను, యేసుని వెంబడిస్తున్నాను కనుక నేను జీవపు వెలుగులో ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిజంగానే మన అందరం జీవపు వెలుగులోనే ఉన్నామా? కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు బాధపడిపోకుండా, కృంగిపోకుండా ఏంటి జీవితం, ఏంటి బ్రతుకు, ఏంటి సమస్య, ఏంటి కష్టము అని అనుకుని బాధపడిపోతున్నారా? నిజంగా మీరు యేసును వెంబడించే వారిగా ఉంటే వెలుగై ఉన్నటువంటి ఆయనలో ఉన్న జీవపు వెలుగు మీలో ఉండి మీకున్నటువంటి ఆ కష్టములో, మీకున్నటువంటి ఆ బాధలో, మీకున్నటువంటి ఆ ఇరుకులో ఈ జీవపు వెలుగు మిమ్మలను ఆ కష్టాలు అనేటువంటి చీకటిలో నుండి, ఆ కష్టాలు ఇబ్బందులు అనేటువంటి చీకట్లను చీల్చుకొని జీవపు వెలుగుతో దేవుని బిడలుగా, జ్యోతులుగా ఈ లోకంలో ఆయనతో పాటు ప్రకాశించే వారిలాగా చేయునుగాక. హల్లెలూయా. అందుకే చీకటిలో ఉన్న జనముల మీద గొప్ప వెలుగు ప్రకాశించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణాఛాయ కలిగినటువంటి దేశముల మీద దేవుని వెలుగు ప్రకాశించింది అట. మరణాఛాయ కలిగినటువంటి దేశములో దేవుని వెలుగు వారి మీద ప్రకాశించింది. ఎన్నో జీవితాలు, ఎన్నో బ్రతుకులు దేవునిలో ఉండక, దేవునిలో నడవక, దేవునిలో జీవించక వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. అర్ధాంతంగా ముగిసిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. దేవుడిచ్చేటువంటి జీవపు వెలుగుతో ఆయన రాజ్యములోకి రాలేక ఈ చీకటి లోకంలోనే వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. అలా ముగిసిపోకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే మరణాఛాయ కలిగినటువంటి దేశముల మీద దేవుడు తన వెలుగుతో ఈ లోకంలో ప్రకాశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదకు ఒకని ద్వారా చీకటి ఆవరించింది, ఒకని ద్వారా చీకటి ఆవరించి మరణంలోకి నెట్టివేయబడ్డారు. ఒకని ద్వారా దేవుడు ఈ లోకంలోకి గొప్ప వెలుగును కలగచేసి మరణములో నుండి జీవములోనికి దాటించి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణములో నుండి, మరణ ఛాయ కలిగినటువంటి జీవితంలో నుండి జీవములోకి వారిని దాటించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము మనకు ఒక మాట కనబడుతుంది అక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయములో 1వ అధ్యాయము 5వ వచనం కనబడుతుంది. 4వ వచనము 5వ వచనము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చీకటి కలిగినటువంటి లోకంలో దేవుడు వెలుగును ప్రకాశింపచేశాడు. గొప్ప వెలుగును. ఆయన పాటను జాగ్రత్తగా వినాలి. దేవుడు మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. చీకటిలో నడిచే జనముల మీద దేవుడు ఏం చేశాడంటే గొప్ప వెలుగును ప్రకాశింపచేశాడు. అయితే
ఆ చీకటిలో దేవుని వెలుగు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని చెప్పండి, దానిని గ్రహించటం లేదు, గ్రహింపకుండా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 23వ కీర్తన భాగంలో 6 వచనాలు ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా వినాలి. 23వ కీర్తన భాగంలో 6 వచనాలు ఉన్నాయి. మొదటి వచనము, 2వ వచనము, 3వ వచనంలో కొన్ని మాటలు మాట్లాడతాడు దావీదు. ఏమని మాట్లాడతాడు ఒకసారి తీయండి. 23వ కీర్తన భాగము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు ఈ మాట అండర్లైన్ చేసుకోండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. 27వ కీర్తన భాగము 1వ వచనం చదవండి. 27వ కీర్తన భాగం 1వ వచనం చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. చాలండి. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఇప్పుడు చీకటిలో ఉన్నటువంటి జనములకు మీదకి దేవుని వెలుగు వచ్చి ప్రకాశించినప్పుడు ఆ వెలుగు వారికి ఏం చేస్తుందట? భయమును దూరం చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి. ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి? ఈ చిన్న బిడ్డలతో, చిన్న ఉద్యోగంతో, చిన్న జీతముతో, ఒక్కటిగా భర్త లేకుండా, భార్య లేకుండా, బిడ్డలు లేకుండా నేను ఎలా జీవించాలి? ఈ రోగముతో ఈ లోకంలో ఎలా జీవించాలి? ఈ అప్పులతో ఈ లోకంలో నేను ఎలా జీవించాలి అని భయపడుతున్న వారందరికీ భయమును దూరం చేయడానికి దేవుడు వెలుగుగా వచ్చాడు. ఇటువంటి భయముల చేత చీకటి కమ్మినటువంటి కోణములో ప్రజలందరూ మునిగిపోయినటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వారి మీద గొప్ప వెలుగును దేవుడు ప్రకాశింపచేశాడట. ఆయన వెలుగు ఏం చేస్తుందంటే, ఎన్ని అడ్డుబండలు దేవుని పరిశుద్ధ పర్వతం మీదకి, దేవుడు నివాస స్థలం మీదకి వెళ్ళనివ్వకుండా, ఆయన ప్రజలను వెళ్ళనివ్వకుండా ఏవైతే అడ్డుబండలుగా ఉన్నాయో ఆ అడ్డుబండలన్నిటిని కూడా ముక్కలు ముక్కలుగా చేసేస్తూ ఉంటుంది, కాల్చి వేసేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుడు వెలుగుగా, రక్షకుడుగా ఉన్నాడు గనుక, ఆయనే వెలుగై ఉన్నాడు గనుక నేనెవరికి భయపడుదును, నేనెవరికి వెరుతును అని మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు 27వ కీర్తనలో. దానికి ముందు ఒక మాట మనం చదువుకున్నాం కదా. దావీదంట, అందరు జాగ్రత్తగా వినాలి. దావీదు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయాడు. అడవిలో గొర్రెలను కాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం చేస్తా వెళ్ళిపోయాడు ఆయన? హలో, గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తుతి చెప్పుకుంటూ, దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ, గొర్రెలు కాసుకుంటూ వెళ్ళాడు అరణ్యంలోకి. అయితే ఆయన ఏం చేశాడంటే, అరణ్యంలో నుంచి మరలా బయటికి ఎలా వెళ్ళాలో తెలియకుండా గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయాడంట దావీదు. అయితే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. గాఢాంధకారపు లోయలోకి వచ్చి దావీదునంట భయపడుతున్నాడంట. ఏయ్ దావీదు అని దావీదుని భయపడుతుంటే, దావీదు దేవుని స్తుతించుకుంటా ఆయన పోగొట్టుకున్న గొర్రెనే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. దావీదు మళ్ళీ వచ్చి అన్నాడంట, ఏయ్ దావీదు అన్నాడంట. అసలు ఏం పట్టించుకోవట్లేదంట దావీదు. ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడంట. ఆయన పోగొట్టుకున్న గొర్రె కోసం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట.
మళ్ళీ వచ్చాడంట, ఏయ్ దావీదు అనగానే అవతలకే అన్నాడంట, వెళ్ళిపోయింది దెబ్బకి అంతే. ఇంతకీ 3 సార్లు వచ్చి పిలిచింది ఎవరు తెలుసా దావీదుని? 3 సార్లు వచ్చి దావీదుని ఎవరు పిలిచారు తెలుసా? సైతాన్ వచ్చి దావీదుని భయపెట్టింది 3 సార్లు. అయినా దావీదు భయపడలే, అసలు లెక్క చేయలేదన్నమాట దావీదు. ఆ తర్వాత ఇంకా గాఢంధకార ఇంకా చీకట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాడంట, ఇంకా వెళ్ళిపోతున్నాడంట లోపలికి గొర్రె కోసం. ఆ గొర్రె కోసం వెళ్ళిపోతుంటే ఒక ఆయన మాత్రం తెల్ల బట్టలు వేసుకొని వెలుగుతూ కూర్చున్నాడంట అక్కడ. అందరూ జాగ్రత్తగా వినండి. వెలుగుతూ కూర్చున్నాడంట ఒక ఆయన అక్కడ. వెలుగుతూ కూర్చుంటే దావీదు ఆ గొర్రె కోసం వెతకట్లేదంట, అక్కడక్కడే తచ్చెట్లాడుతున్నాడంట. మా తాత ముత్తాతలు చెప్పింది యెహోవా దేవుడు ఈయనంటావా? మా తాత ముత్తాతలు చెప్పింది యెహోవా దేవుడు ఈయనంటావా? ఈయన కాదంటావా? మాట్లాడినా వద్దా అనుకుంటే దావీదు అక్కడ తిరుగుతున్నాడంట, అక్కడక్కడే తిరుగుతున్నాడంట దావీదు. అక్కడ కూర్చున్నటువంటి ఆ వెలుగుల్లో తెల్లబట్టల్లో ఉన్నటువంటి ఆయన అనుకుంటున్నాడంట, దావీదు నన్ను రోజు స్తుతిస్తున్నాడు, నన్ను రోజు ఆరాధిస్తున్నాడు, నాతో మాట్లాడతా అని దావీదు చూస్తున్నాడంట. దావీదు వైపు చూస్తున్నాడంట ఈయన. ఆయన వస్తాడులే, నేను దేవుణ్ణి కదా, నేను వెలుగులో ఉన్నాను, నేను వెలుగుతున్నాను, తెల్లబట్టలు వేసుకున్నాను, దావీదు వస్తాడులే, మాట్లాడతాడు అనుకున్నాడంట ఆయన. అయితే దావీదు అనుకున్నాడంట, మా తాత ముత్తాతలు చెప్పిన దేవుడైనా కాదా ఈయన? వెలుగుతున్నాడు ఈయన కదా. చివరాఖరికి దేవుడే దావీదుతో మాట్లాడాడంట. దేవుడే దావీదుతో, దేవుడు మాట్లాడతాడా మనుషులతో? మనుషులు దేవుడితో మాట్లాడతారా? ఇక్కడ మీకు ఒక ప్రశ్న, మనుషులు దేవునితో మాట్లాడతారా? ఈ ప్రశ్నను బట్టి మీ ఆత్మీయ స్థితి నాకు కొంచెం అర్థమవుతుంది అనమాట, స్టామినా. మనుషులు దేవునితో మాట్లాడతారా? దేవుడే మనుషులతో మాట్లాడతాడా? మనుషులు దేవునితో మాట్లాడతారా? దేవుడు మనుషులతో మాట్లాడతాడా? మళ్ళీ చెప్పండి, మనుషులు దేవునితో మాట్లాడతారా? దేవుడు మనుషులతో మాట్లాడతాడా? దేవుడే మనుషులతో మాట్లాడతాడా? అమ్మాయి నేను చెప్పింది రైట్, అవునా? దేవునికి స్తోత్రం కలుగును. నిజం, దేవుడే మనుషులతో మాట్లాడతాడు. ఈయనేమో మా తాత ముత్తాతలు దేవుడే కాదా అనుకుంటాడు ఈయన. ఈలోపు దావీదుని దేవుడు అడిగాడు అనమాట, దావీదు గాఢాంధకారపు లోయలోకి నువ్వు వచ్చేసావు కదా, నువ్వు భయపడవా అంటే అప్పుడు స్టార్ట్ చేశాడు దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్పండి, పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవున్నావే, నీ దుడ్డుకరతో నన్ను నీవు ఆదరిస్తావు. నీవు నాకు తోడుగా ఉన్నావు కదా. ఇక్కడ నువ్వు ఎందుకున్నావు? గాఢాంధకారపు లోయలో నువ్వు ఎందుకుంటావు? గాఢాంధకారపు లోయలలోకి నేను వచ్చేసాను కదా. మరి నేను వచ్చేసినా సరే ఇక్కడ నువ్వు ఉన్నావంటే నాకు నువ్వు తోడుగా ఉన్నావు కదా. నేను ఎందుకు భయపడతాను? గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళితే అక్కడ నువ్వు ఉంటావని నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడలేదు. నువ్వు దేవుడివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు భయం రాకుండా నన్ను కాపాడేది నీవే. అది గాఢాంధకారపు లోయ అయినా, అది ఏదైనా సరే, నా కాపరివి నీవే, నా దేవుడవు నీవే, నాకు తోడుగా ఉన్నావు, నా దుడ్డు కర్రగా ఉన్నావు, నా దండముగా ఉన్నావు, నన్ను ఆదరించేవాడుగా ఉన్నావు. నాకు భయం ఏంటి? గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి. భయం ఉందంటారేగా? భయం ఉందా? దేవుడు నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు వెలుగుగా ఉన్నాడు గనక భయము. చెప్పండి, 27వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, 1వ వచనంలో, యెహోవా నాకు వెలుగును
రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. దేవుని వెలుగు, దేవుని సత్యమును కోరహు కుమారులు ఎందుకు కోరుకున్నారో తెలుసా? ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి, ఆయన నివాస స్థలం మీదకి వెళ్ళాలంటే భయాలు, ఎన్నో భయాలు వాళ్ళని ఆపేస్తున్నాయి. ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళనివ్వకుండా, ఆయన నివాస స్థలం మీదకి వెళ్ళనివ్వకుండా, ఆ భయము దూరము కావాలంటే ఆయన సన్నిధిలో నుండి వెలుగు సత్యము కిందకి వస్తే వీరి భయములన్నీ పోయి ఇదిగో పరిశుద్ధ పర్వతములోనికి, దేవుడు ఉన్న చోటులోనికి వెళ్ళిపోగలరని ముందే గ్రహించారు గనుక నీ వెలుగు, నీ సత్యము నాకు పంపించు అని కోరహు కుమారులు కోరారు. దావీదు కూడా అంతే. ఆయన సిద్ధహస్తుడు దావీదు. అందులో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుని వెలుగు కలిగిన వాడుగా ఉన్నాడు గనక భయపడలా దేనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు నేను కూడా దేనికి చెప్పడు, నువ్వు నేను కూడా దేనికి భయపడకూడదు. భయపడాలా? భయపడకూడదు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేనికి భయపడద్దు, దేనికి భయపడద్దు, దేవునికి తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకి మేలు చేయబోతూ ఉన్నాడు గాక. ఆయన మనకి మేలు చేయబోతూ ఉన్నాడు గనక ఆయన మేలు ద్వారా, ఆయన వెలుగు ద్వారా మన జీవితంలో భయం అంత దూరం అయిపోతుంది. చాలామందికి అనేకమైన భయాలు ఉన్నాయి జీవితంలో. వాటన్నిటి నుండి విడిపించబడాలంటే దేవుని వెలుగు మన మీదకి వచ్చునుగాక. దేవుని వెలుగు మన మీదకి వచ్చునుగాక. చెప్పండి ఒకసారి, పక్కవారితో చెప్పండి. దేవుని వెలుగు నీ మీదకి వచ్చునుగాక. ఆయన పరిశుద్ధ పర్వతమునకు, ఆయన నివాస స్థలమునకు ఆయన వెలుగు నిన్ను నడిపించునుగాక. ఆయన త్రోవలు నిన్ను నడిపించునుగాక. ఆయన వెలుగు నిన్ను తోడుకొని పోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వెలుగు ఉంది కాబట్టి మనకి భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని గురించి ఇక మనం భయపడాల్సిన అవసరము లేదు. భయపడకుండా ధైర్యముగా ఉండాలి. నేను దేవుని వెలుగు కలిగిన బిడ్డగా ఉన్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన వెలుగు, ఆయన సత్యం, ఆయన వెలుగు, ఆయన సత్యం అనుకుంటున్నాం కదా. ఇక్కడ మాట్లాడుతున్నాడు 27:1 యెహోవా నాకు వెలుగును రక్షణనయ్యున్నాడు. దేవుడే వెలుగట. ఇప్పుడు ఆ వెలుగుని మనం పెట్టుకోవాలంటే ఏం చేయాలి? యెహోవా వెలుగంట. మరి ఇప్పుడు ఆ వెలుగు మనలో ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? హలో. ఇప్పుడు ఆ వెలుగు మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్లో చీకటిగా ఉంది, రాత్రి స్విచ్ చేస్తేనే లైట్ వెలుగుతుంది. ఇంట్లో లైట్ లేదనుకోండి, బల్బు మాడిపోయింది అనుకోండి, కొత్త బల్బు కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటాం ఇంట్లో. అవునా కదా? అవునా కదా? మరి ఆ చీకటి పోవాలంటే బల్బు ఉండాల్సిందే. సో ఈ లోకపు జీవిత యాత్రలో, ప్రయాణంలో నీకు కలుగుతున్నటువంటి ప్రతి చీకటి పారిపోవాలి అంటే, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, చీకటి నిన్ను ఏదో ఒక విధంగా ఆవరిస్తుందంటే, ఆ చీకటి పోవాలంటే అక్కడ నీకు వెలుగు ఉండాలి. నీ జీవితంలో వెలుగు ఉండాలి. నువ్వెక్కడ ఉంటే అక్కడ వెలుగు ఉండాలి. నువ్వెట్టు వెళితే అక్కడ వెలుగు ఉండాలి. యెహోవాగా ఉన్న ఆయన వెలుగు నీలో ఉంటే, ఆయనే వెలుగు కాబట్టి ఆయన నీలో ఉంటే తప్పనిసరిగా ఆ చీకటి, నువ్వు ఎటు వెళితే అటు చీకటి పారిపోతుంది తప్ప వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది, నీలో నుండి ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ వెలుగు నీలోకి రావాలి అంటే ఏం చేయాలి? ఆ వెలుగు నీ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నాకు తెలియట్లా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, తనుకుంటున్నా ఇప్పుడు ఏం చెప్పాలని. నేను చెప్పండి. నాకు ఏం తెలియట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి ఒకసారి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టను ఒకసారి.
వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. వాక్యాన్ని రోజు చదివిన వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. చదివిన వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. చదివిన వాక్యాన్ని హృదయంలో నింపేసుకోండి. చదివిన వాక్యాన్ని మనసులో నింపేసుకోండి. ఆ వాక్యాన్ని ఉద్యోగానికి వెళుతున్నప్పుడు, స్కూల్కి వెళుతున్నప్పుడు, కాలేజ్కి వెళుతున్నప్పుడు, డ్యూటీకి వెళుతున్నప్పుడు, ఏ కూలి పనికి వెళుతున్నప్పుడు మీరేం చేస్తారంటే చదివిన వాక్య భాగంలో ఆ వచనాన్ని బాగా మెమరైజ్ చేసి ఆ వాక్యాన్ని మీరు చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యముగా ఉన్న వెలుగైన దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉంటాడు. నీ మాటల్లో నుండి ప్రకాశిస్తూ ఉంటాడు. నీ చూపుల్లో నుండి ప్రకాశిస్తూ ఉంటాడు. నీ ఆలోచనలో నుండి ప్రకాశిస్తుంటాడు. నీ దేహంలో నుండి ప్రకాశిస్తూ ఉంటాడు. నువ్వు ఎటు ఏ మార్గము గుండా వెళుతున్నా సరే వాక్యముగా ఉన్న దేవుడు నీలో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక ఏ మార్గము గుండా వెళ్ళినా సరే, ఎక్కడ ఏ చీకటి నీకు కమ్మించేస్తున్నా, ఆవరించేస్తున్నా, దాని కనబడకుండా చేస్తున్నా, వాక్యముగా ఉన్న యేసయ్య నీలో ఉన్నాడు కనుక ఆ చీకటిని దూరం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చీకటిని దూరం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నీ మార్గములో సులువుగా వెళ్ళలాగా దేవుడు సహాయం చేస్తాడు. కష్టముగా ఉండదు, నష్టముగా ఉండదు, కన్నీరు రప్పించేదిగా ఉండదు, రోగము రప్పించేదిగా ఉండదు, అసమాధానం రప్పించేదిగా ఉండదు. నీ లోపల ఉన్న వాక్యముగా ఉన్న యేసయ్య వెలుగు నీకు మేలు చేస్తుంది, ప్రకాశింపచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు జీవితం అందరి జీవితాలకు ఆదర్శకరంగా మారిపోయింది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు మీ జీవితాలను గొప్ప జీవితాలుగా మార్చునుగాక, వెలుగు కలిగిన జీవితాలుగా మార్చునుగాక. వాక్యాలతో నింపుకోండి మీ జీవితాన్ని, వాక్యంతో నింపుకోండి. ఎప్పుడైతే దేవుని వాక్యముతో మీ జీవితాన్ని నింపుకుంటూ ఉంటారో ఆ వాక్యమే మీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యమే మీ కుటుంబాలను కడతా ఉంటుంది. ఆ వాక్యమే ఈ లోకంలో ఎంత కాలము జీవిస్తున్నా సరే అంతకాలము కూడా ఆ వాక్యమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ వాక్యమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ వాక్య భాగమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏ భయము మీ దగ్గరికి రాకుండా దేవుని వాక్యము వెలుగుగా మీ మీద ప్రకాశించి మీకు కలిగేటువంటి ప్రతి భయము నుండి విడుదల చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు భయమును దూరం చేస్తుంది. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా వాక్యాన్ని. వెలుగు భయమును దూరం చేస్తూ ఉంటుంది. ఆ భయమును దూరం చేస్తా. ఆ భయం చేత చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది భయం ఉంటే ఏం చేయలేరు, భయపడతా ఉంటారు. దేవుని సన్నిధికి రావాలంటే భయం, అవునా కదా? ఆ భయాలన్నీ దూరం కావాలంటే దేవుని వాక్యం చదవండి. వాక్యముగా ఉన్న వెలుగు నీ మీద ప్రకాశించి భయములన్నీ దూరం చేయునుగాక. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చేయండి ఒకసారి. 89వ కీర్తన భాగము 15వ వచనం చదవండి. 89వ కీర్తన భాగము 15-16 వచనాలు చదవండి. 15-16 వచనాలు. 89వ కీర్తన 15-16 వచనాలు. నేను చదువుతున్నాను. 89వ కీర్తన 15వ వచనము 16వ వచనం. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకునుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క యెహోవా యొక్క ముఖకాంతి చూచి నడిచిన వారందరూ కూడా ఎలా ఉంటారంటే సంతోషముతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా హెచ్చింపబడుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే రెండవదిగా దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తే మొట్టమొదటిగా భయాన్ని పోగొట్టుకొని దేవుని రాజ్యానికి, దేవుని నివాస స్థలానికి మనం వెళ్ళగలము. దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తే ఈ లోకంలో మనము సంతోషముగా ఉంటాము. ఈ లోకంలో మనము అన్ని విషయాల్లో హెచ్చింపబడుతూనే ఉంటాం, అంటే ఆశీర్వదింపబడుతూనే ఉంటాం. అన్నింటిలో కూడా మనదే పై చేయి ఉండేలాగా దేవుడు దీవెన కలగజేస్తాడు. హల్లెలూయా. దీవెన కలగజేస్తాడు దేవుడు. అట్టి విధంలో దేవుడు మన మీద ప్రకాశించునుగాక. సంతోషముగా ఉంటున్నట్లుగా దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించునుగాక.
మనము హెచ్చింపబడినట్లుగా దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించును గాక. దేవుని వెలుగు మన మీద ప్రకాశించే కొద్దీ మనము సంతోషభరితులముగా మారిపోతాం. సంతోషభరితులుగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఆర్థికంగా బాగా ఎదగాలి, డబ్బులు బాగా సంపాదించాలి, మంచి బిల్డింగ్లు కట్టుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి ఉన్నతమైన స్థానములో ఉండాలి, సమాజంలో మంచి ఉన్నతమైన స్థానములో ఉండాలి, బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, మా ఊళ్ళో, మా గ్రామంలో, మా వీధిలో అందరి మధ్యలో నేను ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి. నేను మా ఊరు వెళ్ళినప్పుడు, లేక నేను మా వీధిలోకి వెళ్ళినప్పుడు అందరూ నా వైపు ఆశ్చర్యంగా చూడాలి, ఎంతో గొప్పవాడిగా నన్ను చూడాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. ఆ విధంగా మనము దీవించబడాలంటే, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని వెలుగు మన మీద ప్రకాశించాలి. దేవుని వెలుగు మన మీద ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అన్ని విషయాల్లో మనం సంతోషభరితులముగా మారిపోతాం. కష్టం అనేది మన జీవితంలో లేకుండా దేవుడు చేస్తాడు. అన్ని విషయంలో మనం హెచ్చింపబడిన వారముగా మనం మారిపోతాం. దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తే అన్ని విషయాల్లో మనము ఉన్నతమైన విధానంలోకి మనం మారిపోతాం. చదువుకుంటేనో, ఉద్యోగం సంపాదిస్తేనో, డబ్బులు సంపాదిస్తేనో, డబ్బు ద్వారా వచ్చినటువంటి బంగ్లానో, వీటన్నిటిని చూసి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మనల్ని గౌరవిస్తారేమో, కానీ తెలియనటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న వారికి దేవుని వెలుగు నా మీద ప్రకాశిస్తే అవన్నీ నా దగ్గరకు వచ్చేస్తాయి. ఉద్యోగం నీ దగ్గరకు వచ్చేస్తుంది, డబ్బు నీ దగ్గరకు వచ్చేస్తుంది, పలుకుబడి నీ దగ్గరకు వచ్చేస్తుంది, ఈ లోకంలో ఉన్నది సమస్తము నీ దగ్గరకు వచ్చేస్తుంది. దేవుని వాక్యాన్ని మీరు మీ హృదయంలో ప్రతిరోజు పెట్టుకోండి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీ హృదయంలో పెట్టుకోండి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీ హృదయంలో మీరు నింపుకోండి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరు నింపుకుంటారో దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. నిన్ను అన్ని విషయాల్లో సంతోషముగా ఉండేలాగా చేస్తుంది. అన్ని విషయాలు నువ్వు హెచ్చింపగలిగినటువంటి జీవితం కలిగి ఉండేవాడిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య నిన్ను సంతోషపెట్టలేకపోవచ్చు, భర్త నిన్ను సంతోషపెట్టలేకపోవచ్చు, తల్లిదండ్రులు నిన్ను సంతోషపెట్టలేకపోవచ్చు, బంధువులు నిన్ను సంతోషపెట్టలేకపోవచ్చు, స్నేహితులు నిన్ను సంతోషపెట్టలేకపోవచ్చు. వెలుగయ్యున్న దేవుణ్ణి నీవు నింపుకుంటే నీ జీవితంలో, ఈ లోకంలో ఎవరు నిన్ను సంతోషపెట్టకపోయినా వెలుగయ్యున్న దేవుడు నిన్ను సంతోషపెట్టేస్తాడు. హల్లెలూయా. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను సంతోషపెట్టలేరు బిడ్డ. ఈ లోకంలో ఎవ్వరు నీకు చేయతనివ్వలేరు, చెయ్యందించలేరు. దేవుడు ఒక్కడే నీకు చెయ్యందించగలడు. ఆయన వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో, నీ మనస్సులో నింపేసుకుంటే ఆయన వెలుగుగా ఉన్నాడు గనుక ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఎలా ప్రకాశిస్తాడో తెలుసా? దేవుడు నీవు సంతోషపడేంత వరకు ప్రకాశిస్తూనే ఉంటాడు. నీ కనుల వెంబడి కన్నీరు రాకుండా ఆయన నువ్వు సంతోషంగా ఉండేలాగా ప్రకాశిస్తూనే ఉంటాడు. నీవు అన్ని విషయాల్లో కూడా అధికమైన వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా ఉండే విధంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. యోసేపు, అందరూ జాగ్రత్తగా వినాలి. యోసేపు జీవితం గురించి మనం చాలా సందర్భాల్లో చాలా మాటలు మనం విన్నాం. యోసేపు పేదవాడిగా, యోసేపు ఒకే వస్త్రం కలిగిన వాడిగా, యోసేపు ఆస్తి లేనివాడిగా, యోసేపు ఒంటరి వాడిగా మారిపోయిన సందర్భంలో ఆయన దగ్గర తన తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. తన అన్నలు ఏం చేశారంటే తన తండ్రి ప్రేమతో కుట్టించి ఇచ్చినటువంటి విచిత్రపు అంగీని కూడా చింపేశారు. వాడి దగ్గర ఉన్నది ఏదో పాత గుడ్డ అతనికి వేసేశారు. అతని గుంటలో నుండి పైకి తీసి ఇష్మాయిల్కి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వచ్చిన ఆ వెండి నాణెములతో వీళ్ళు ఖర్చు చేసుకొని జల్సా చేసుకున్నారు. కానీ సంకెళ్ళు వేయబడి ఒంటరి వాడిగా, సరైన వస్త్రం లేనివాడిగా, తండ్రి ప్రేమకు దూరమైన వాడిగా, అవమానపరచబడుతున్న వాడిగా, ఒక బానిసగా
ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. కానీ యోసేపు తన మనసులో నింపుకుంది ఏంటో తెలుసా? యోసేపు తన హృదయంలో నింపుకుంది ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని యోసేపు నింపుకున్నాడు. ఆ దేవుని వాక్యాన్ని తన హృదయంలో నింపుకున్నాడు. ఆ రోజులో గ్రంథపు చుట్ట కూడా అతని దగ్గర లేదు. ఇప్పుడు వాళ్ళ చిన్నప్పుడు నాన్న చెప్పిన మాటలే, ఆ వాక్యాలే తన హృదయంలో పెట్టుకొని ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ మాటల్ని నెమరు వేసుకుంటున్నాడు. తనకు ఒంటరిగా మారిపోయాడు. ఆ ఒంటరిగా మారిపోయిన స్థితిలో దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నాడు. అతను సంకెళ్ళు వేయబడిన వాడిగా ఉన్నాడు. బానిసగా మారిపోయిన వాడిగా ఉన్నాడు. ఆ దేవుని వాక్యాన్ని ఆయన నెమరు వేసుకుంటూనే ఉన్నాడు. ఆ వాక్యము ఆయన హృదయంలో నిండిపోయింది. ఆయన వాక్యము ఆయన మనసులో నిండిపోయింది కనుక ఏ వాక్యమైతే ఆయన మనసులో హృదయంలో నిండిపోయి ఉన్నదో, ఆయన హృదయంలో నిండిపోయిన దేవుని వాక్యం ప్రకాశించటం ప్రారంభించింది. ఎప్పుడైతే యోసేపు హృదయంలో మనస్సులో నిండిపోయిన దేవుని వాక్యం ప్రకాశించటం ప్రారంభమైందో, కలలకు అర్థం చెప్పడం ప్రారంభించాడు. ఏమండి, ఎప్పుడైతే కళలకు అర్థం చెప్పడం ప్రారంభించాడో, చెరసాలలో ఉన్నటువంటి అధికారికి కనికరము కలిగేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని హృదయంలో ప్రకాశిస్తున్న ఆ వెలుగు చెరసాలలో ఉన్నటువంటి అధికారికి యోసేపు మీద కనికరము కలిగేలాగా చేసింది. ఇదిగో ఇంకా ఆయనలో ఉన్న, ఆ యోసేపులో ఉన్న దేవుని వాక్యం ప్రకాశించడం ప్రారంభించిన తర్వాత ఆ ప్రకాశము తిన్నగా వెళ్ళి ఎవరికి తగిలిందంటే ఆ ఐగుప్తు దేశపు రాజుకు తగిలింది. ఆ రాజు ఎక్కడో ఉన్న చెరసాల్లో ఉన్నటువంటి యోసేపుని తీసుకురమ్మని చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అతనిలో ప్రకాశించేసరికి ఆ రాజుగారు కూడా ఆయన దగ్గర దాసోహమైపోయి, నేను కనినటువంటి కలలకు భావము చెప్పాడు ఇతను అని చెప్పాడు. కానీ అతని చేత చెప్పించింది ఎవరంటే అతనిలో ఉన్న వాక్యముగా ఉన్న యేసయ్య ప్రకాశించేసరికి ఆ కలల భావము ఆయన ద్వారా చెప్పించాడు. ఆ బానిసగా ఉన్న ఆ దేశంలోనే, ఒంటరిగా ఉన్న ఆ దేశంలోనే, చిరిగిపోయిన వస్త్రము కలిగిన ఆ దేశంలోనే ధనము కలిగిన వాడిగా మారిపోయాడు, అధికారము కలిగిన వాడిగా మారిపోయాడు, భార్య కలిగిన వాడిగా మారిపోయాడు, బంధువులు కలిగిన వాడిగా మారిపోయాడు. ఆయన వెలుగు ఆయన మీద ప్రకాశిస్తే ఆయనను దేవుడు ప్రధానమంత్రిని చేసి చూపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి ఒకసారి. దేవుని వాక్యముగా ఉన్న ప్రకాశము యోసేపులో నుండి బయటకు ప్రకాశిస్తే ఏదైతే ఆయనకి లేదో అన్నీ ఆయనకు తిరిగి వచ్చేసాయి రాలేదా? ఈవెన్ ఫరో కుమార్తెనే ఆయన పెళ్లి చేసుకున్నాడు, అవునా కదా? ఫరో కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు, రాజుగారు కూతునిచ్చి పెళ్లి చేశాడు. బిచ్చగాడు ఆస్తి లేనోడిని, ఆ డబ్బు లేనోడిని, ఆస్తి లేనోడిని, డబ్బు లేనోడిని రాజుగారు వచ్చి పెళ్లి చేసుకోయి అంటాడా? చెప్పండి. రాజుగారు వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో అని చెప్తాడు? చెప్పడుగా. అతనిలో దేవుని వాక్యము ప్రకాశించడం ప్రారంభించేసరికి, అతని కలభావం చెప్పేసరికి దేవుడు అతన్ని ఎంత ఉన్నత స్థితికి మార్చేశాడంటే, యోసేపుని అనుకున్నాడట ఆ ఫరో, నా ఇంటి అల్లుడుగా చేసుకుంటే బాగుండు అనుకున్నాడంట. అంటే ఏమీ లేని వ్యక్తికి దేవుడు అన్నీ ఇవ్వడం అంటే ఇదే. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. ఆయన వాక్యము ప్రకాశించడం ప్రారంభించిందంటే అన్నీ మీ హృదయంలోకి తీసుకుని వచ్చేస్తాడు, సంతోషాన్ని ఇచ్చేస్తాడు. యోసేపు జీవితంలో కన్నీరే ఉంది, సంతోషము లేదు, ఆనందము లేదు, దుఃఖమే, కన్నీరు. సంకెళ్ళు వేసుకొని ఐగుప్తు దేశానికి సరైన వస్త్రం లేకుండా బానిసగా బాధగా వెళ్ళాడు, ఏడ్చుకుంటూ వెళ్ళాడు, దుఃఖముతో వెళ్ళాడు, కన్నీటితో వెళ్ళాడు. దుఃఖముతో కన్నీటితో బాధగా వెళ్ళినటువంటి యోసేపు తన కన్నీరు నాట్యముగా మార్చేలాగా దేవుడు చేశాడు. తన దుఃఖము సంతోషముగా మారినట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు జీవితంలో కన్నీటిని నాట్యముగా మార్చిన దేవుడు, యోసేపు జీవితంలో ఉన్న దుఃఖమును సంతోషముగా మార్చిన దేవుడు, ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో కూడా కన్నీటిని నాట్యముగా మార్చే రోజులు రాబోతున్నాయి. దుఃఖము సంతోషముగా మారే రోజులు రాబోతున్నాయి. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి, పక్కవారితో చెప్పండి ఒకసారి,
నీ కన్నీరు నాట్యముగా దేవుడు మార్చునుగాక. నీ కన్నీరు దేవుడు నాట్యముగా మార్చునుగాక. నీ దుఃఖము దేవుడు సంతోషముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి పక్షాన ఉంటాడు. ఆయన వెలుగుగా మనలో ప్రకాశిస్తూ ఉంటే అన్నీ మన జీవితంలో జరుగుతాయి. అన్నీ మన జీవితంలో జరుగుతాయి. జరగదంటూ ఏది మన జీవితంలో ఉండదు. దేవుని నమ్ముతున్నాను, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను, దేవుడు నా మీద ప్రకాశిస్తున్నాడు అని నమ్ముతున్నాను అన్న వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి. ఒకసారి చెప్పండి, ఒకసారి చేయి పైకి చెప్పండి. దేవుడు నా మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవుడు నా మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అయితే నీ కన్నీరు నాట్యముగా మారునుగాక. అయితే నీ దుఃఖము సంతోషముగా మారునుగాక. దేవుడు నిన్ను ఇంకా అంచెలంచెలుగా ఆయన హెచ్చించునుగాక. సంతోషముగా ఉండేలాగా దేవుడు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకసారి లేచి నిలబడతారా సిస్టర్? గ్రీన్ శారీ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ ఊరు నుండి అండి? కైకలూరు నుండి వచ్చారు. మీ పేరండి? జ్యోత్స్న. సిస్టర్ జ్యోత్స్న, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలేదు. ఇక్కడికి నేను వచ్చిన దగ్గర నుండి మీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ గురించి మాట్లాడమని చెప్తున్నాడు. మీ పేరు జ్యోత్స్న అన్నారు కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మీ ముందు పెట్టి మీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, మీ జీవితంలో ఎన్నో పరిస్థితులను బట్టి, ఎన్నో సందర్భాలను బట్టి ఎప్పుడు మీ జీవితంలో దుఃఖమే, కన్నీరే, ఇబ్బందులే. అవునమ్మా తల్లి? అవునండి. కన్నీటికి కారణాలు ఎన్నో ఉన్నాయి, దుఃఖానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడట. ఇదిగో నేను నీ మీద ప్రకాశిస్తున్నాను. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతున్నది. నీ దుఃఖము సంతోషముగా మార్చబోతున్నది. దేవుడిగా ఉన్న ఆయన ముఖ కాంతిలో మీరు నడిచినట్లయితే ఆయన ముఖ కాంతి వెలుగు మీ మీద ప్రకాశించి దేవుడు మిమ్మలను ఉన్నతమైన విధానంలోకి మార్చబోతున్నాడు. సంతోషము కలిగి ఉండే బిడ్డగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. బిడ్డ, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుకుందాం ఒకసారి. ప్రియ సహోదరి జ్యోత్స్న, దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీ కన్నిటిని దేవుడు తీసివేయబోతున్నాడు, నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. యేసయ్య ఆయన శక్తి కలిగినటువంటి నామములో దుఃఖము ఆనందముగా, సంతోషముగా మార్చబడబోతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు తల్లి మీతో. మీరు ఒక వ్యక్తి ద్వారా బాగా బాధించబడుతున్నారు. అవునా తల్లి? అవునయ్య. ఆ వ్యక్తిని బట్టి మీరు ఎన్నో సందర్భాల్లో ఎందుకు జీవితం అని ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోక బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి జీవితము, చనిపోతే బాగుండు అనేటువంటి ఆలోచనలు అనేకమైన సందర్భాలు మీ జీవితాల్లో వచ్చాయి. ఆ ఒక్క వ్యక్తిని దేవుడు అతి త్వరలో మార్చబోతున్నాడు తల్లి. వెలుగయ్యున్న యేసయ్య ప్రకాశించినప్పుడు చీకటిలో ఉన్న జనములను మార్చడానికి వెలుగుగా ఈ లోకంలోకి వచ్చిన యేసయ్య ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి మీద, నీ మీద ఆయన ప్రకాశించబోతున్నాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు నీకు సంతోషాన్ని కలగచేయబోతూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే యోసేపుని చెరసాల్లో వేసేలాగా చేశాడో ఆ వ్యక్తినే యోసేపుకి వచ్చి దండము పెట్టి వంగి నమస్కారం చేసేలాగా దేవుడు మార్చేశాడు. పొతీఫరు తన భార్యను బట్టి యోసేపుని చెరసాల్లో వేశారు. అయితే
రాజు తర్వాత రాజుగా ప్రధానమంత్రిగా యోసేపు మారిపోయిన తరువాత ఆ ప్రధానమంత్రిగా ఉన్న యోసేపుకి పొతీఫరు వచ్చి వంగి నమస్కారం చేశాడు. ఏ వ్యక్తి ద్వారా అయితే మీరు బాధపడుతున్నారో సహోదరి, ఆ వ్యక్తి ద్వారా మీరు సంతోషమును ఎక్కువగా కలగబోతున్నారు. రాబోయే రోజులలో దేవుని వాక్యపు వెలుగు మీ మీద ఈ రోజున ప్రకాశిస్తూ ఉండగా మీ జీవితంలో ఈ క్షణము మొదలుకొని దేవుడు అద్భుతాన్ని చేయడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని స్తుతించుకుందాం ఒకసారి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు నాన్న, అద్భుతం చేస్తాడు. కూర్చోండి తల్లి. ఆయన తన బిడ్డల్ని విడిచిపెట్టడు. ఈ లోకంలో ఉన్న మనుషులు విడిచిపెడతారేమో కానీ దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టడు నాన్న. దేవుడు అనేకమైన జీవితాలు, వారి జీవితాన్ని మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరి జీవితాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, దేవుని సన్నిధికి మీరు ఎందుకు వచ్చారు? ఏదో సమస్యతో మీరు మీ కుటుంబంలో నలిగిపోతున్నారు. ఆ సమస్య మీ జీవితానికి చీకటిగా మిమ్మల్ని అలుముకుని చేసింది కనుక ఆ సమస్యనే చీకటి మిమ్మల్ని నీరుగారిపోయేలాగా చేస్తుంది, కృంగిపోయేలాగా చేస్తుంది, ఎందుకు జీవిస్తున్నామన్నట్లుగా చేస్తుంది. వెలుగయున్న యేసయ్య మీ మీద ప్రకాశించి భయాన్ని తొలగించబోతూ ఉన్నాడు. ఆయన భయాన్ని తొలగించబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన మీ మీద ప్రకాశించి ఆయన మిమ్మలను సంతోషభరితులుగా మార్చబోతున్నాడు, సంతోషభరితులుగా మార్చబోతున్నాడు. మీ జీవితాలు ఉన్నత స్థాయికి హెచ్చింప చేయబోతున్నాడు దేవుడు. ఆర్థికముగా హెచ్చింప చేయబోతున్నాడు దేవుడు. ప్రార్థనా జీవితంలో హెచ్చింప చేయబోతున్నాడు దేవుడు. అన్ని విషయాలు దేవుడు హెచ్చింప చేయబోతున్నాడు. నమ్మితే అందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చేయండి ఒకసారి. చప్పట్లు కొట్టు దేవుని స్తుతించండి ఒకసారి. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములో దేవుడి దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక. ఆయన ఆత్మతో మనందరితో మాట్లాడుతున్నాడు. కోరాహు కుమారులు చెప్తున్నారు కదా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయనిమ్ము, అవి నాకు త్రోవ చూపించును, నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు అవి నన్ను తోడుకొని పోవును అని మాట్లాడుతున్నారు. దేవుని రాజ్యంలోకి దేవుడు మన అందరినీ తీసుకొని వెళతాడు. ఆయన వెలుగుతో భయాన్ని పోగొట్టుకుంటూ, ఆయన వెలుగుతో సంతోషాన్ని కలిగించుకుంటూ, ఆయన వెలుగుతో మనల్ని హెచ్చించుకుంటూ ఆయన రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇదిగో ఆయన పరిశుద్ధ స్థలములోనికి, ఆయన నివాస స్థలములోనికి వెళ్ళడానికి, మనము వేగిరపడి వెళ్ళడానికి, ఆయన రాజ్యంలో చేరుకోవడానికి ఎన్ని భయాలైతే ఉన్నాయో ఆ భయాలన్నింటినీ దేవుడు పోగొట్టి ఆయన మన మీద ప్రకాశిస్తూనే మన భయాల్ని పోగొట్టుకుంటూ ఏం చేస్తాడంటే ఆయన మనకి రక్షణ కలగ చేస్తాడు. ఆయన మనకి మేలు చేయబోతూ ఉన్నాడు. ఆయన మనకి అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఆయన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. సంతోషముతో సంతోషముతో గంతులు వేసే అనుభవముతో, పర్వలు తొక్కేటువంటి అనుభవముతో ఆయన రాజ్యంలోనికి ఈ లోకంలో ఉన్న వారందరికన్నా కూడా మనము హెచ్చైనటువంటి వారిగా ఆయన రాజ్యానికి, ఆయన నివాస స్థలానికి మనము వెళ్ళిపోబోతున్నాము. ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా ఆయన దేవుడు చూపించినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నప్పుడు, ఆయన ప్రజలందరూ వెళుతున్నప్పుడు ఐగుప్తులందరూ కూడా ఫస్ట్ ఏమయ్యారు చెప్పండి? వాళ్ళని బానిసలుగా చూశారు, వాళ్ళని తక్కువగా చూశారు, వాళ్ళని చులకన చేసినట్టుగా చూశారు. అయితే దేవుడట ఎవరైతే వారిని బానిసలుగా చూశారో, ఎవరైతే వారిని చులకన చేసి చూశారో, ఎవరైతే వారిని తక్కువ చేసి చూశారో వారందరూ కూడా వారి మీద దయ కలిగి ఉండేలాగా దేవుడు చేశాడట. పైపెచ్చు వారందరూ మోషే ద్వారా పాలుతలను ప్రవహించే దేశానికి బయలుదేరి వెళుతున్నప్పుడు అందరూ బంగారం ఇచ్చారంట. అంటే దాని అర్థం ఏంటి? ధనాన్ని వాళ్ళకి నింపి పంపించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారి మీద ప్రకాశించాడు గనక ఐగుప్తు దేశంలో నుండి వారందరి ప్రజల దృష్టికి ఎలా ఉన్నారంటే గనులుగా, హెచ్చైనటువంటి వారిగా, దేవుని ప్రజలుగా వారు కనబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక్క మాట నేను చెప్పి ముగించేస్తాను. యెహోషువ గ్రంథం తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథంలో ఒక మాట మనకి అద్భుతమైన మాట కనబడుతుంది. యెహోషువ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. చూడండి ఒకసారి.
6వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ లేఖన భాగంలో వ్రాయబడినటువంటి మాట ఒక్కసారి నేను జ్ఞాపకం చేసి ముగించేస్తా. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని ప్రజలు ఉంటే అలా ఉండాలి. యెరికో పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారట. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడానంట ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, అంటే ఆ పట్టణంలో నుండి బయటికి వెళ్లకుండా లోపలికి రాకుండా వాళ్ళు ఆ ఊరిలోనే ఉన్నారంట. తలుపులన్నీ మూసివేసుకున్నారంట. ఎందుకని? ఇశ్రాయేలీయులు అంటే ఎందుకు అంత భయం అంటే దేవుడు వారి మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు వెలుగై వారి మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు వెలుగై వారి మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నారని వినబడినప్పుడు ఎవరు భయపడలేదు. కానీ ఎప్పుడైతే ఆ పట్టణానికి చేరువగా వారు వచ్చేసారో అప్పుడు భయపడుతున్నారంట. ఎందుకు భయపడుతున్నారంటే ఏదో ఒక వార్త వాళ్ళకి తెలిసింది. ఏంటి ఆ వార్త అంటే, దేవుడు ఏం చేశాడంటే యాజకులుగా ఉన్నవారు దేవుని మందసాన్ని పట్టుకొని మోస్తూ యోర్దాను నదికి వచ్చి ఆ యోర్దాను నది ఒడ్డున యాజకులు అంటే మందసాన్ని మోస్తున్న వాళ్ళు ఆ యోర్దాను మీద కాళ్ళు మోపగానే ఎక్కడి నుంచో ప్రవహిస్తున్నటువంటి ఆ యోర్దాను నది అక్కడ ఒక ఏకశిలగా నిలబడిపోయిందంట. అంటే యోర్దాను 2 పాయలుగా చీలిపోయిందంట. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందసము అనగా దేవుని వాక్యముతో నిండిన మందసాన్ని ఎవరైతే మోస్తున్నారో వారి పాదములు తగలగానే యోర్దాను చీలిపోయిందంట. అక్కడెక్కడో నది, అక్కడ ఆ సముద్రము, ఇక్కడ ఈ సముద్రము ఈ యోర్దాను నదిలోకి ప్రవహించకుండా అక్కడ 3 చోట్ల శిలగా రాశిగా నిలబడిపోయాయట. అంటే ఇశ్రాయేలీయుల దేవుడు ఎంత గొప్పవాడో చూసావా, ఎంత బలవంతుడో చూసావా, ఎంత శక్తి కలిగిన వాడో చూసావా. ఆ నదులు సైతము కూడా చీలిపోయాయట. అటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి కలిగినటువంటి వారు దేవుని మందసాన్ని మోసుకొని మన మీదకి వస్తున్నాడు. దేవుడు వారి పక్షాన యుద్ధమును చేయబోతున్నాడు అని దేవుని భయము వారిలో కలిగినందున ఆ ఊరిలో నుండి బయటకు రావడానికి అందరూ కూడా గడగడ 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 వణిగిపోయారట. దేవుని వాక్యాన్ని నింపుకొని ఉన్నటువంటి నీ వైపు అపవాది చూడగానే గడగడ వణిగిపోవును గాక. నీ ఇంటి మీదకి రాకుండా, నీ బిడ్డల మీదకి రాకుండా, నీ జీవితంలోకి రాకుండా దేవుడు బలమైన శక్తితో నీ మీద ప్రకాశించును గాక. నువ్వు వీధిలో వెళుతున్నా, బస్సులో వెళుతున్నా, కారులో వెళుతున్నా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా దేవుడు నీ మీద నీలో నుండి ప్రకాశిస్తేటువంటి ప్రకాశము ద్వారా అందరికీ భయము కలుగునుగాక, భయమును పుట్టించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకూడదు కానీ, మనము భయపడకూడదు కానీ చెప్పండి ఏం చేయాలంట? ఇశ్రాయేలీయులు భయపడ్డారు. ఫస్ట్ యెరికో పట్టణస్థులను చూసి భయపడ్డారు. కానీ ఎవరికైతే భయపడ్డారో ఆ భయపడే వాళ్ళే, ఎవరికైతే వీళ్ళు భయపడుతున్నారో వాళ్ళే వీళ్ళకి భయపడేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీరు మీ జీవితంలో దేనికి భయపడుతున్నారో ఆ భయపడే విధానాన్ని దేవుడు తీసివేసి ఇక ఆ అప్పే మీకు భయపడేలాగా దేవుడు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోగమే మీకు భయపడేలాగా దేవుడు చేసేస్తాడు. దేవుని వాక్యాన్ని నింపుకోండి. దేవుడు మీలో ప్రకాశించడం ప్రారంభిస్తాడు. భయాన్ని దూరం చేస్తాడు, సంతోషాన్ని కలగజేస్తాడు, ఆనందాన్ని కలగజేస్తాడు. ఆయన మీ జీవితాన్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చేయండి ఒకసారి. దేవుని ఆత్మ తెలియపరుస్తున్న మాట నేను చెప్తున్నాను. కడుపు భాగములో
బాధతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. కడుపు భాగంలో చాలా బాధగా ఉండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. కడుపు భాగంలో, కడుపు భాగం, కడుపులోనమ్మా, తల పొట్ట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుకుందాం ఒకసారి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. దేవుడు ఈ సమయంలో మిమ్మల్ని ముట్టబోతున్నాడు తండ్రి. స్వస్థత దేవుడు శీఘ్రముగా ఇవ్వబోతూ ఉన్నాడు గాక. గడిచినటువంటి కొద్ది దినాలుగా ఆ బ్రదర్ గురించి ఫోన్ చేసి నాకు చెప్తున్నారు, తల భాగంలో ఇబ్బంది ఉంది, తల భాగంలో ఇబ్బంది ఉందని చెప్తున్నారు. కానీ మేము తల భాగం గురించే ప్రార్థన చేస్తున్నాం. కడుపు భాగంలో బాధ ఉందని నాకు తెలియదు. మరి ఫోన్లో నాకు చెప్పడం కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే తల భాగంలోనే ఇబ్బంది అని చెప్పారు కదమ్మా, కడుపు భాగంలో ఉందని చెప్పలేదు. కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు, కడుపు భాగంలో ఇబ్బంది ఉందన్న వాళ్ళు వచ్చిన వారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు ఈ కడుపులో ఉన్న ఈ బాధను బట్టి నాకు ఏదో అయిపోతుంది అని మీరు బాధపడుతున్నారా బ్రదర్? చెప్పండి, పర్లేదు, ఫ్రీగా చెప్పండి. కడుపులో మీకున్న ఇబ్బందిని బట్టి నాకు ఏదో అయిపోతుందని బాధపడుతున్నారా మీరు? అవును సార్, భయం వేస్తుంది సార్. దేవుడు మీకున్న ఆ భయము నుండి, ఈ రోగ భయము నుండి దేవుడు మీకు విడుదల ఇచ్చి ఉన్నాడు గాక. గట్టిగా చెప్పండి బ్రదర్ ఒకసారి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ కడుపులో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనత వెళ్ళిపోవును గాక. ప్రతి విధమైన భయమును యేసయ్య తీసివేయును గాక. కూర్చోండి. దేని గురించి భయపడవద్దు. దేవుడు సంతోషం కలిగిన జీవితాన్ని బ్రదర్ మీకు ఇస్తున్నాడు. దేవుడు మీకు ఉన్నతమైన జీవితాన్ని సిద్ధం చేసి ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుకుందాం. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషము మన దేవుని వాక్యాన్ని మనం నింపుకుంటూ చాలు. మన జీవితాల్లో అన్ని విధాలుగా ఆయనే ప్రకాశించి సంతోషాన్ని కలగజేస్తాడు. మన జీవితాలను హెచ్చింపులోనికి దేవుడు తీసుకుని వస్తాడు. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరం లేచి నిలబడదాం ఒకసారి. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి స్తుతించుకుందాం. దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ మరి సేవకురాలు పాస్టమ్మ గారు పాట పాడుతుండగా మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరచుదాము, దేవుని మహిమపరచుదాము. దయచేసి మీకున్నటువంటి భయములన్నిటినీ దేవుని సన్నిధిలో పెట్టండి. దేవా, నీ రాజ్యములోకి చేరాలని, నీ నివాస స్థలములోకి చేరాలని మాకు ఆశ ఉంది కోరహు కుమారుల వలె. అయితే ఏదో ఒక ఇబ్బందులను బట్టి మేము కృంగిపోతున్నాం. కోరాహు కుమారులు ఎలాగైతే కృంగిపోయారో, ఏదో ఒక అడ్డుబండ్లతో వారు కృంగిపోతూ నీ సన్నిధికి రాలేక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వారు మీ కొరకు, మీ మందిరములు ఉండడం కొరకు ఆశపడి ఉన్నారో, మరి మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో ఆశలు, ఆయన రాజ్యంలోకి చేరాలని ఎన్నో తలంపులు మనకున్నాయి, కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అందుకనే కోరాహు కుమారుల జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టి మనతో మాట్లాడాడు. కోరాహు కుమారులు దేవుని వెలుగును, దేవుని సత్యమును సహాయముగా పంపించమని కోరారు. అప్పుడు ఆయన వారి త్రోవలో ఆయన వెలుగు వారికి నడుపును అనుగ్రహింపచేస్తుందని, దేవుని యొక్క నివాస స్థలానికి పరిశుద్ధ పర్వతమునకు తీసుకొని పోతుందని వారు ధైర్యంతో చెప్పగలుగుతున్నారు. కనుక మీకు మీ జీవితంలో ఇక్కడ నిలబడిన వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు మన జీవితంలో వేటిని గురించినటువంటి ఆలోచన మన ప్రాణములను కృంగదీస్తూ ఉన్నదో, నలిగిపోయేలాగా చేస్తుందో, దేవుని దగ్గరకు చేరనివ్వటం లేదో, దేవునిలో ఎదగనివ్వటం లేదో, దేవుని రాజ్యానికి నిజంగా నేను చేరగలనా లేనా అనేటువంటి అవిశ్వాసం మనలో కలగచేస్తున్నదో, అటున్నిటిని కూడా దేవుడు ఈ దినమున తెలియపరిచిన వాక్యము ద్వారా
పటాపంచులు చేసి ఆయన రాజ్య వారసులుగా దేవుడు మనకు చేయబోతున్నాడు గాక. ఆయన ఆశీర్వాదములకు వారసులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు గాక. ఈ లోకములో మనకు కలుగుతున్న భయములన్నిటి నుండి ఆయన దూరము చేసి సంతోషముతో ఉన్నతమైన జీవితము కలిగిన వారిగా ఈ లోకములో ఉన్న ప్రజలందరూ ఆయన బిడ్డలుగా ఉన్న మనందరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుండగానే మనము మహిమ శరీరమును ధరించి ఆయన రాజ్యములో చేరుదుముగాక, ఆయన నివాస స్థలములో చేరుదుముగాక, ఆయన ఉండు చోటులోనికి మనము వెళ్ళుదుముగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. ఒకసారి కండ్లు మూసుకొని అందరూ చప్పట్లు కొడుతూ కండ్లు మూసుకొని దేవుని సన్నిధిలో దేవుని స్తుతించండి. అయ్యా, నీ రాజ్యముకు నేను చేరేంత వరకు నాకు అడ్డుగా ఉండే ప్రతి భయము అంతా దూరమగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని సేవకురాలు పాట పాడుతుండగా ఆ పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగుదాము. నా నిత్య నివాసము నీ కృపా కళ్ళు మూసుకొని దేవుని వైపు చూడండి. నా నిత్య నివాసము నీ కృపా సింహాసనమే, నా నిత్య నివాసము, నా నిత్య నివాసమే, నీ నిత్య రాజ్యము, నీ నిత్య రాజ్యము. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా
వచ్చిన స్తుతి బిడ్డలను ఆరాధన కనికరించండి యేసయ్యా. నీవే కదా ఆదరించండి యేసయ్యా. నీవే ముట్టండి కదా యేసయ్యా. స్వస్థత ఇవ్వండి నాయనా. ఆరాధన స్తుతి హల్లెలూయా. స్తోత్రం. ఆరాధన స్తుతి Glory. ఆరాధన Glory. స్వస్థత, స్వస్థత, విడుదల, విడుదల, అభిషేకం, అభిషేకం, అభిషేకం కలుగును గాక, అభిషేకం కలుగును గాక, అభిషేకం కలుగును గాక, అభిషేకం కలుగును గాక. ఇప్పుడే రోగముల నుండి స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. Glory, glory. ఓ రామ శిఖియందల రామ బాబా బాబా బాబా. ఓ రికియందల రామ బాబా యెహోరియందల రామ బాబా బాబా బాబా. రికియందల రామ బాబా రికియందల రామ బాబా బాబా. రకషియందల రామ బాబా. స్తుతి, స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రికియందల గొప్ప దేవానికి వందనాలు. నీ స్వస్థత, నీ స్వస్థత, నీ అభిషేకం, నీ అభిషేకం ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే. అయానికి వందనాలు. నాకని దేవా స్వస్థత, స్వస్థత ఇప్పుడే కలుగును గాక, ఇప్పుడే కలుగును గాక. ఓ రామా బాబా రామా యోహోరియందల రామా యోహోరియందల పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రములు పరిశుద్ధాత్ముడా. గొప్ప దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. గొప్ప దేవా నీకే స్తోత్రములు తండ్రి. మీరు మా మధ్యలో సంచారము చేసి మమ్మలను దర్శించిన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ చెంతకు వచ్చిన వారందరి మీద ఇదిగో నా తండ్రి వెలుగుగా నేను ప్రకాశిస్తూ ఉన్నాను. మీరు భయపడవద్దు, సంతోషముగా ఉండండి, మిమ్మల్ని నేను హెచ్చించబోతున్నాను అని నీ లేఖన భాగంలో నుండి మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు యేసయ్యా, మీకు స్తోత్రములు యేసయ్యా. వెన్ను భాగములో దయచేసి వినండి. వెన్ను భాగములో